अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి, లేదంటే ప్రకృత అనుసరామః. అస్తు. నిన్న మనము ఈ యోగాభ్యాసం చేయడం వలన ధారణ ధ్యాన సమాధి ద్వారా సంయమం చేయడం ద్వారా ఎటువంటి విభూతులు కలుగుతాయంటే ఆ విషయం చెప్పుకుంటున్నాము. మనం సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజ్ఞాతి జ్ఞానం అంటే సంస్కారం సాక్షాత్కారం చేసుకోవడం వలన పూర్వజన్మ ఏది అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ యోగికి ఆ సామర్థ్యం కలుగుతుందని చెప్పాము. తర్వాత ప్రత్యక్ష పరిచిత్త జ్ఞానం, కేవలం మన సంస్కారాలే కాకుండా ఇతరుల ప్రత్యయాల మీద అంటే ఇతరుల యొక్క జ్ఞానం మీద కూడా మనం సంయమం చేయడం ద్వారా వారి యొక్క జ్ఞానం తెలుసుకోవచ్చు. కానీ ఆ ఇతరుల జ్ఞానం మీద సంయమం చేసిన వారి జ్ఞానం తెలుస్తుంది, కానీ వారు ఏ విషయంలో మళ్ళా ఆలంబనీభూతంగా ఉన్నారో ఆ విషయం మటుకు యోగి కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే ఆ విషయం మీద సమాధి అంటే ధారణ ధ్యాన సమాధి చేయలేదు కాబట్టి. అందుకే అది ఆ రకంగా చెప్పు నాచ తత్సాలంబనం తత్ అవిషయీభూతత్వాది. ఎందుకంటే విషయం మీద అక్కడ సంయమం చేయలేదు కాబట్టి ఆ యోగి కూడా తెలుసుకోలేడు. అదేవిధంగా కాయరూప సంయమాత్ గ్రాహ్య శక్తి స్తంభే చక్షుష్ ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం. ఇంకా మన శరీరం మీద సంయమం చేయడం వలన ఆ గ్రాహ్య శక్తి శరీరం యొక్క దృశ్య శక్తి మనం చూడటానికి ఏదైతే తత్వం ఉందో, ప్రకాశ శక్తి ఏదైతే ఉందో అది ఇతరుల ప్రకాశానికి కనిపించదు, అంటే అదృశ్యం అవుతుంది, అంతర్ధానం అయిపోతుంది. అంటే అటువంటి సిద్ధి ఆ యోగికి కలుగుతుంది. అంటే అంతర్ధానం అయిపోయి అంతర్ముఖంగా ఉండి ఆ పరమాత్మకి సాధన చేస్తూ ఉంటాడు, అక్కడ పరమాత్మ లీనమైపోతాడు. సో అటువంటి సిద్ధి కూడా కలుగుతుంది. ఇది యోగి చేయాలనుకుంటేనా దాన్ని అంతర్ధానంగా చేసి సూక్ష్మంగా చేయవచ్చు. అంటే ఇతరులకు కనిపించకుండా అంత సూక్ష్మంగా చేసే శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుందని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇంకా సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా అని నిన్న చెప్పుకున్నాము. సోపక్రమం నిరుపక్రమం అంటే త్వరగా ఫలితాన్ని ఇచ్చేటివి, దీర్ఘకాలంలో ఫలితాన్ని ఇచ్చేటివి రెండు కర్మలు ఉంటాయి. ఆ కర్మల మీద సంయమం చేయడం ద్వారా అంటే ధారణ ధ్యాన సమాధి చేయడం ద్వారా మన అపరాంత జ్ఞానం అంటే మృత్యు యొక్క జ్ఞానం, ఎప్పుడు ఎన్నేళ్ళు ఎంతవరకు ఉండగలుగుతాం అనే విషయాన్ని కొంచెం సూక్ష్మంగా మనం ఆ యోగి తెలుసుకోగలుగుతాడు. ఇంకా అరిష్టేభ్యోవో, అరిష్టాలు ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి ఆ వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలను బట్టి మనం అట్లా కూడా కొన్ని లక్షణాలు గెస్ చేయొచ్చు. ఈ వ్యక్తి యొక్క మృత్యు అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుందని చెప్పి. సో ఈ రకంగా 22వ సూత్రం మనం చూసామండి. నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 23వ సూత్రం చూసుకోండి. 23వ సూత్రంలో మైత్ర్యాదిషు బలాని, ఇక్కడ స్లైడ్ చూడండి. మైత్ర్యాదిషు బలాని, ఇంకా యోగి ఎటువంటి అనుభూతి కలుగుతుంది అంటే సంయమం చేయడం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదా ఒక వ్యక్తి యోగి ఒక విషయంలో ధారణ ధ్యాన సమాధి సంయమం చేయగలిగిన వ్యక్తి ఇప్పుడు ఏ విషయాల్లో కావాలంటే ఆ విషయంలో ధ్యానం చేయచ్చు. అంటే ముందే చెప్పుకున్నా అంట ఒక విషయంలో సంయమం సిద్ధించినప్పుడు దానివల్ల ప్రజ్ఞాలోకం ఉత్పన్నమవుతుంది. ఆ ప్రజ్ఞాలోకాన్ని భిన్న భిన్న భూముల్లో వినియోగించుకోవచ్చు, భిన్న భిన్న విషయాలు వినియోగించుకోవచ్చు. అంటే ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం గురించి మనం తెలుసుకోవచ్చు.
కాబట్టి అది భిన్న భిన్న విషయాల్లో యోగి ఈ రకంగా సంయమం చేసి ఆ విషయాన్ని, ఆ శక్తి సామర్థ్యాన్ని, ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా బ్రహ్మాండంలో అవన్నీ కూడా తెలుసుకోవచ్చు భిన్న భిన్న భూముల్లో సంయమం చేసి. అని ఒక్కొక్క విషయం ఏమేమి సంయమం చేయవచ్చు, ఎటువంటి సిద్ధి కలుగుతుంది, ఎటువంటి అనుభూతి కలుగుతుంది, ఎటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చూపిస్తున్నాం అన్నమాట మనకి అన్ని కూడా. ఎటువంటి శక్తి సామర్థ్యం ప్రతి యోగి సాధకుడికి అన్ని కలుగుతాయి అని చెప్పి ఇక్కడ భిన్న భిన్నంగా చూస్తున్నాం. ఇప్పుడు అదే పక్షంలో అదే క్రమంలో బలేషు మైత్ర్యాదిషు బలాని అంతకంటే ముందు సూత్రం 23 సూత్రం, ఇది 24 సూత్రం చూపించారు ఇక్కడ. మైత్ర్యాదిషు బలాని 23 సూత్రం చూడండి. సో మైత్ర్యాదిషు బలాని అంటే ఇక్కడ మైత్రి అంటే మనం ముందు చెప్పుకున్నాం, మైత్రి కరుణ ముదిత ఉపేక్షానం పుణ్య అపుణ్య ఎక్కడ చెప్పుకున్నామంటే ఇది మనం సమాధి పాదంలో చెప్పుకున్నాం. సమాధి పాదంలో సో మైత్రి ఇది సమాధి పాదంలో 33 సూత్రం చెప్పుకున్నామండి. మైత్రి కరుణ ముదిత ఉపేక్షానం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయానం భావనాతశ్చ చిత్త ప్రసాదనం. చిత్తం ప్రసన్నంగా ఉండాలంటే ఏం చేయాలంటే మనం చెప్పుకున్నాం, మైత్రి కరుణ ముదిత ఉపేక్షానం. సో అంటే ఈ మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఉండాలంట. ఎవరి మీద ఉండాలి? మైత్రి ఎవరి మీద ఉండాలి? మిత్రత ఎవరి మీద ఉండాలి? సుఖంగా ఉండేటువంటి వ్యక్తుల పట్ల మిత్రత చేయాలి. అదేవిధంగా కరుణ అనే దుఃఖంగా ఉండేటువంటి వ్యక్తుల మీద దయ చూపాలి, కరుణాభావం చూపించాలి. అదేవిధంగా మైత్రి కరుణ ముదిత పుణ్యాత్మ ఎవరైతే ఉన్నారో, పుణ్యజీవి ఎవరైతే వారి పట్ల వారి వారిని చూసినప్పుడల్లా వాళ్ళ ప్రసన్నత కలగాలంట. ఈర్ష్య ద్వేషం కాకుండా వారిని చూసిన ప్రసన్నత భావన కలిగి ఉండాలి. తర్వాత అపుణ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పాపాత్మ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఉపేక్ష భావన పెట్టుకోవాలి. వారి మీద ఈర్ష్య ద్వేషం కోపం ఏం పెట్టుకోకుండా ఉపేక్ష భావన వదిలేసేయాలంట. వాళ్ళ కర్మల మీద వదిలేసి మనం ఉపేక్ష భావనంగా ఉండటం వలన మన చిత్తం ప్రసన్నంగా ఉంటుంది. అలా భావించడం చిత్తం ప్రసన్నంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే భిన్న భిన్న విషయాల్లో మనం మిత్రత కానీ కరుణ కానీ ముదిత కానీ ఈ ఉపేక్ష భావన చూపించడం దానికి అనుకూలమైనటువంటి శక్తి సామర్థ్యం మనలో సూక్ష్మంగా ఇంకా వృద్ధి చెందుతుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది మనకు. 23 సూత్రంలో చూడండి, మైత్ర్యాదిషు బలాని అంటే మైత్రి కరుణ ముదిత వీటిలో భావన చేయడం వలన, సంయమం చేయడం వలన, అంటే మిత్రతా భావం మీద సంయమం చేయడం వలన, కరుణా భావన మీద సంయమం చేయడం వలన, ముదితా భావన మీద అంటే ప్రసన్నతా భావన మీద సంయమం చేయడం వలన ఏమవుతుందంట, మైత్రి కరుణ ముదిత బలంకి ప్రాప్తి హోతి. అంటే వాటి యొక్క బలాలు మనకు ఉత్పన్నమవుతాయి. అంటే మైత్రి భావన మనలో ఉత్పన్నమవుతుంది. మనం ఎవరితో ఏం చేస్తే మనలో మిత్రతా భావన ఎక్కువ అవుతున్నమాట. మనం ఇతరుల పట్ల మిత్రతా భావన త్వరగా పొందవచ్చు. ఇతరులు మనం చెప్పారంటే వాళ్ళు మిత్రత్వాన్ని పొందుతున్నారు. అంటే అంత విశ్వాసం, నమ్మకం మనం వీటిని సంయమం చేయడం ద్వారా మనము ఆ వ్యక్తిని మనం దగ్గరగా చేసుకోగలుగుతాం. అంటే మిత్రతా భావన చేసుకోగలుగుతాము. ఆ వ్యక్తికి నమ్మకం ఉంటుంది మన పట్ల, మనం అంటే అతనికి నమ్మకం ఉంటుంది. అటువంటి స్థితి కలుగుతుంది. ఆ రకంగా మిత్రతా భావన యొక్క బలం అనేది, అనురాగం అనేది, ప్రీతి అనేది, స్నేహం అనేది ఎక్కువగా అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. అదేవిధంగా ప్రతి విషయంలో కరుణా విషయంలో బాధపడుతున్నటువంటి వ్యక్తుల పట్ల మనం కరుణాభావన చూపించాలి. కరుణాభావన అంటే ఏదో తాత్కాలికంగా ఉపశమనం కోసం లేదా పేరు ప్రఖ్యాత కోసం కాకుండా నిజంగా వాళ్ళ కష్టాల్లో ఉన్నది వాళ్ళకి కరుణాభావంతో ఆదరించాలి, దగ్గర తీయాలి అని చెప్పి మన శక్తి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని కరుణాభావంతో ఆదరించాలి, గౌరవించాలి. వారికి అవసరమైన వస్తు పదార్థాలను ఇచ్చేసి వాళ్ళు ఆదుకోవాలి. అటువంటి శక్తి సామర్థ్యం మనలో పెరుగుతుంది. కరుణాభావన కరుణ అట్లా మనమే చేయగంటే మనల్ని చూసి వాళ్ళు 10 మంది కూడా అదే విధంగా కరుణ సమాజంలో ఉండే దుఃఖిత బాధపడుతున్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఇటువంటి కరుణాభావన కలిగి ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది అన్నమాట. అంటే ఆ శక్తి సామర్థ్యం మనం చూడగానే ఇతరులకు కూడా అదే శిక్షణ ఆటోమేటిక్ గా 10 మందిలో కలుగుతుంది. అటువంటి భావన మనలో ఎక్కువగా ఉంటుంది, అటువంటి బలం మనకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చూపించారంటే ఈ సూత్రం ద్వారా సంయమం చేయడం ద్వారా మనం అటువంటి శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఏ విషయాలు అంటే మైత్రిలో సంయమం చేయడం వల్ల, కరుణ మీద సంయమం చేయడం వల్ల,
ముదిత ప్రసన్న మీద సంయమించడం వాటి యొక్క శక్తి సామర్థ్యం మనలో పెరుగుతుంది. మనలో పెరగడం వల్ల ఆ ప్రభావం మన ఇతరుల మీద చూపించవచ్చు. మనలో ఉండే జ్ఞానం, మనలో ఉండేటువంటి భావన ఆ ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది. చూపించడం ఆ ఇతరులు కూడా అదే విధంగా వ్యవహరించడం వల్ల వారు కూడా సంతోషంగా ఉంటే ఇతరులు కూడా సంతోషపెట్టగల శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మైత్ర్యాదిషు బలాన్ని, మైత్ర్యాది మీద మనం భావన చేయడం వల్ల, సంయమం చేయడం వల్ల అటువంటి బలము మనకు కలుగుతుందని చెప్పి చెప్పుకున్నాము. తర్వాత వ్యాస భాషంలో కూడా అదే విషయం చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే మైత్రి, కరుణ, ముదిత ఇది తిస్రో భావన. ఈ 3 రకాల భావనలు ఉన్నాయంట. మైత్రి, కరుణ, ముదిత ఇది తిస్రో భావన. 3 రకాల భావనలు ఉన్నాయి. తత్ర అక్కడ ఈ 3 రకాల భావనల్లో భూతేషు అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి భూతేషు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భూతేషు ఇక్కడ భూమి మీద పంచభూతాల్లో ఉత్పన్నమైనటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భూతేషు సుఖితేషు మైత్రిం భావయిత్వ మైత్రిం బలం లభతే. అంటే భూతాల్లో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సుఖితేషు అంటే సుఖంగా ఉన్నటువంటి వ్యక్తులతోటి మైత్రిం భావయిత్వ మైత్రి భావన చేసి, మిత్రతా భావన చేసి మైత్రిం బలం లభతే మిత్రత యొక్క బలాన్ని పొందుతాడు. మిత్రత యొక్క బలాన్ని పొందగలుగుతాడు. అంత శక్తి సామర్థ్యం వస్తుంది. అంటే భావన చేసి మిత్రతాపూర్వకంగా భావన చేయడం వలన అటువంటి బలం మనకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. తర్వాత దుఃఖితేషు కరుణాం భావయిత్వ కరుణా బలం లభతే. దుఃఖితేషు కరుణాం భావయిత్వ కరుణా బలం లభతే. అంటే దుఃఖితమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, జనులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కరుణా భావన ద్వారా కరుణా బలం లేకపోతే కరుణా భావన అనే బలం మనకు కలుగుతుంది. ఏంటండి? కరుణా బలం మనకు కలుగుతుంది చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి? ఓకే అండి, వినిపిస్తుంది. చూసుకోండి. ఓకే అండి. భూమి మీద ఉన్నటువంటి సుఖీ వ్యక్తుల పట్ల మనం మిత్రతా భావన చేసి మిత్రతా బలాన్ని పొందగలిగే శక్తి సామర్థ్యం ఆ యోగికి వస్తుందని చెప్పేది ఇక్కడ. అంటే సంయమం చేయడం కదా, ఆ మిత్రతా భావనలో ప్రేమపూర్వకంగా మనం చేయటం వల్ల అటువంటి బలం మనకు కలుగుతుంది. తర్వాత దుఃఖితేషు కరుణాం భావయత్వ కరుణా బలం లేకపోతే దుఃఖిత ప్రజల పట్ల వ్యక్తుల పట్ల కరుణ భావన చేసి కరుణా బలాన్ని పొందవచ్చు. తర్వాత పుణ్యశీలేషు ముదితాం భావయత్వ పుణ్యశీలమైనటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వారి పట్ల ముదిత ప్రసన్నత భావన చూపించి ముదితా బలం లేకపోతే ముదిత అంటే ప్రసన్నత యొక్క బలాన్ని పొందగలుగుతాడు. అంత ఎల్లప్పుడు ప్రసన్నంగా ఆనందంగా ఉండగలుగుతాడు. ఎవరైతే ప్రసన్నంగా ఆనందంగా ఉండగలుగుతారో వారి కూడా ప్రసన్నంగా ఆనందంగా ఉంచగలుగుతారు అన్నమాట. కాబట్టి అటువంటి బలం ఈ వ్యక్తికి కలుగుతుంది, ఆ యోగికి కలుగుతుంది. భావన సమాధి సంయమ సంయమ అంటే భావన ద్వారా సంయమం అంటే సంయమం ద్వారా ఇలా భావన చేయడం వల్ల అటువంటి బలము బలాన్ని జాయంతే. అలా చేయడం వల్ల అంటే అప్రతిమైనటువంటి బలం మనలో చేకూరుతుంది. అంటే మనం ఏం చెప్పేది ఖచ్చితంగా అటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తి మిత్ర భావన కరుణా భావన మనం ఏం చేస్తే అది కూడా ఇతరులకు అతనిలో కలుగుతుంది. అటువంటి భావన అతనిలో కలుగుతుంది. తర్వాత ముదిత భావన కూడా అదే విధంగా కలుగుతున్నమాట. ఇతరుల పట్ల ప్రసన్నత, ఈర్ష్య ద్వేష భావన అనేది మనకు ఉండదు. అటువంటి శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతాయి.
కాబట్టి బలాన్ని అబంధ వీర్యాన్ని అంటే అప్రతిమైన సామర్థ్యాన్ని బలాన్ని ఉత్పన్నం చేస్తాయి. అప్రతిహతమైనటువంటి బలాన్ని సామర్థ్యాన్ని ఉత్పన్నం చేస్తాయి అన్నమాట. కాబట్టి పాపశీల ఉపేక్ష నటు భావన. కానీ ఇప్పుడు మన పైన మైత్రి కరుణామూర్త ఉపేక్ష అని చెప్పి ఉపేక్షించాలి. ఎవరిని? పాపాత్మకులు ఎవరైతే ఉన్నారో, పాపం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపేక్షించాలి. ఎందుకంటే అక్కడ భావన చేయలేము మనం. అక్కడ వాళ్ళు స్థిమితంగా స్థిమితమైన జ్ఞానం లేదు కాబట్టి ఉపేక్ష అక్కడ భావన ఉండదని చెప్పి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ అందులో సమాధి కలగదు. ధారణ ధ్యాన సమాధి చేయలేము. ధారణ ధ్యాన సమాధి మనం అక్కడ చేయలేము. ఎందుకంటే నా బలం ఉపేక్షాత తత్ర సంయమ అభావాత్ ఇది. ఎందుకంటే అక్కడ సంయమం చేయలేము కాబట్టి తత్ర సంయమ అభావాత్ ఇది. కాబట్టి బలం ఉపేక్షాత, ఉపేక్షలో భావన కలదు కాబట్టి భావన ఎందుకంటే అక్కడ సంయమం చేయలేదు కాబట్టి, సంయమం లేదు కాబట్టి అక్కడ అటువంటి బలం అక్కడ ఉత్పన్నం కాదు, బలం ఉండదు అక్కడ. కాబట్టి అక్కడ భావన కూడా ఉండదు, ఉపేక్ష భావనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి మనకి ఈ 3 బలాలు ఉత్పన్నం అవుతాయి. మైత్రి బలము, కరుణా బలం, బలం అనేది మనం 3 సంయమం ద్వారా మనం వీటిని పెంపొందించుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. అటువంటి శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది అని చెప్పి ఇవన్నీ ఈ వ్యాస భాష ద్వారా మనం తెలుసుకున్నామండి. అంటే ఇది కేవలం ఈ భావన కేవలం మనలో కాదు, మనం చూసి మనలో ఉండే భావన అనేది ఇతరుల మీద ఆ ప్రభావం చూపుతుంది. ఇతరులు కూడా అదే విధంగా మానవత్వాన్ని పొంది అదే విధంగా చేయాలని భావన అతను కూడా ఉత్పన్నం చేస్తాను. అంత శక్తి సామర్థ్యం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ప్రతి ఒక్కరిని అటువంటి ధార్మిక అనుష్ఠానం చేయాలి, అటువంటి పుణ్య అనుష్ఠానం చేయాలనే భావన మనలో కలుగుతుంది. అలా ఉండటంలో మనిషి ప్రసన్నంగా సంతోషంగా ఉండగలుగుతాడు. మనం ఏం చేసినా సుఖంగా ప్రసన్నంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకి అటువంటి స్థితి మనకు కలుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అనమాట. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగి ఇతరుల మీద ప్రభావం చూపించగలుగుతాడు. ఇలాంటి బలాలు మనకు ఉత్పన్నమవుతాయి సంయమనం చేయడం ద్వారా అని చెప్పి ఈ 23 సూత్రం ద్వారా తెలుసుకున్నాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బలేషు అస్థి బలాదిని. ఏంటండి? బలేషు అస్థి బలాదిని. ఇక్కడ ఏం చెప్పాడంటే అక్కడ ఏం చెప్పాము, అక్కడ బలం, కానీ మైత్రి కరుణామూర్త మీద బలం చూపించాం. ఇక్కడ బలేషు అస్థి బలాదిని ఇది చెప్పుకుంటున్నాం. ఇక్కడ బలేషు అస్థి బలాదీని అంటే ఇక్కడ హస్తి బలాదీని అంటే అస్థి అంటే ఏనుగు, అంటే ఏనుగు బలం మీద మనం సంయమం చేయడం ద్వారా, ఏనుగు బలం మీద సంయమం చేయడం ద్వారా ఆ ఏనుగుల బలం ఏ రకంగా ప్రబలంగా ఉంటుందో అటువంటి శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది. అంటే అంత వ్యాపకంగా సామర్థ్యం అది కాదు, కానీ మనం అంత శక్తిని మనం అంటే ఏనుగుల బలం ఎంతైతే ఉందో అంత మానసికంగా మనలో ఉండే ఆత్మిక బలాన్ని పెంపొందించుకోవచ్చు. అంత శక్తి సామర్థ్యం, అంత బలం మనలో కలుగుతుంది. అంత ధైర్యం, అంత నమ్మకం మన మీద, అంత సాహసం ఇవన్నీ ఏర్పడతాయి. సామాన్యంగా అలా సంయమం లేదనుకోండి, మనలో చిన్న చిన్న విషయాల్లో కూడా మనలో కంగారుగా ఉంటాం, అధైర్యంగా ఉంటాం. ఆ ధైర్యం ఉండదు అనమాట. పెద్ద పెద్ద విషయాల పట్ల, పెద్ద పెద్ద కార్యాల పట్ల, పనుల పట్ల మళ్ళీ ధైర్యం ఉండదు అనమాట. కానీ మనము బలేషు హస్తి బలాదిని ఏనుగులో ఉండే బలం మీద మనం సంయమం చేయడం ద్వారా మనకు కూడా అటువంటి బల సామర్థ్యం మనలో కూడా అధికాధికంగా మనలో కూడా అటువంటి శక్తి సామర్థ్యం మనలో కలుగుతుందని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమవుతుంది. బలేషు అస్థి బలాదిని అంటే హాతి యొక్క బలం మీద సంయమం చేయడం ద్వారా హాతిలో ఉండే బల సామర్థ్యం కూడా అంటే దానికి సమానమైనటువంటి బల ఆత్మిక శక్తి, ఆత్మిక బలం మనలో కూడా పెంపొందించుకోవచ్చు. అంత శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది, అంత ఆత్మవిశ్వాసం మనలో కలుగుతుంది అధికారికంగా అని చెప్పి ఇక్కడ చెప్పారు. అదే విషయాన్ని వ్యాస భాషలో చూడండి. వ్యాస భాష ఏం చెప్పారంటే హస్తి బలే సంయమాత్ అస్థి బలో భవతి. చెప్పండి జీ, చెప్పండి లక్ష్మి గారు. పెరగడానికి అలా ఏం చేయాలి మహోదయ్? ఏంటండి? ఆత్మవిశ్వాసం పెరగడానికి అట్లా ఏం చేయాలి?
ఏ దారిలో వెళ్ళాలి? అదే ధ్యానం ఆత్మవిశ్వాసం అంటే మనలో ఏకాగ్ర శక్తి పెరిగే కొద్దీ మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మన మీద నమ్మకం పెరుగుతున్నమాట. ఇవన్నీ ఎప్పుడు వస్తే మనలో మానసిక బలము, శారీరక బలం ఇవన్నీ ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మనలో ఆత్మవిశ్వాసం కలగడం లేదంటే మనలో శారీరక బలం తక్కువ ఉండొచ్చు, మానసిక బలం తక్కువగా ఉండొచ్చు. మానసిక బలాన్ని, శారీరక బలాన్ని పెంచుకోవాలంటే ఇటువంటి బలాల మీద మనం సంయమం చేయాలి. అప్పుడు సంయమం ద్వారా మనకు అటువంటి శక్తి సామర్థ్యం మనలో ఎక్కువగా ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ బలం మనలో ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు ఈ పని చేయగల నమ్మకం, మీకు ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది అన్నమాట. అది ఆ సంయమం ద్వారా ఇటువంటి బలాలు మనకు కలుగుతాయి, ఆ శక్తి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం మనలో కలుగుతుంది. ఆత్మవిశ్వాసం కోసం ఇవన్నీ బలాల మీద ప్రయోగం చేయాలి. ఏనుగులు ఏ విధంగా బలం ఉంటుంది, అటువంటి బలం మీద మనం సంయమం చేయడం ద్వారా ఆ బలాన్ని, అంటే ఆ ఏనుగు యొక్క మనం ప్రత్యక్షంగా చూస్తుంటాం, దాని ఎంత శక్తి సామర్థ్యం ఉంటే మనకు కూడా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుందట. అట్లా దాన్ని మాటికి మనం ఊహించుకోవడం వల్ల, దాన్ని సంయమం చేయడం వల్ల అటువంటి శక్తి సామర్థ్యం నేను కూడా చేయగలను, నేను కూడా సాధించగలను, నేను కూడా ముందుకు వెళ్ళగలనే నమ్మకం, ఆత్మవిశ్వాసం మనలో కలుగుతాయి. అంటే అటువంటి ధైర్యం మనలో కలుగుతుంది ఆ ఏకాగ్రత వలన. ఆ సంయమం ద్వారా ఆ ఏకాగ్ర శక్తి పెరిగే కొద్దీ మనలో కూడా ఆ బల శక్తి సామర్థ్యాలు మనలో కూడా పెరుగుతాయని చెప్పి ఇక్కడ దీని యొక్క తాత్పర్యం. సో అదే విషయాన్ని వ్యాస భాషను కూడా చెప్పామట. హస్తిబలే సంయమాత్ హస్తిబలో భవతి. హస్తిబలే సంయమాత్ హస్తిబలో భవతి అంటే హస్తి బలం అంటే ఏనుగు బలం మీద సంయమించడం వల్ల ఆ ఏనుగు యొక్క బలం మనకు కలుగుతుంది. అదేవిధంగా వైనతేయే బలే సంయమాత్ వైనతేయో బలో భవతి అంటే గరుడ పక్షి ఉన్నది. గరుడ పక్షి మీద బలం ఏ విధంగా ఉందో, అంటే గరుడ పక్షి ఉండే పైనుంచి అవి కిందికి వచ్చి కింద ఉండే జంతువులు కానీ, పక్షులు కానీ, సరీసృపాలు కానీ అవి పట్టుకెళ్ళిపోతుంటాయండి. తెలియకుండా మనుషులు కూడా ఎత్తుకెళ్ళిపోతుంటాయి. చిన్న పిల్లలను ఇంకా అవసరమైతే కొన్ని పక్షులు పెద్దగా ఇప్పుడు ఆ జాతి ప్రజాతి మనకు కనిపించకపోవచ్చు, కానీ అంత శక్తి సామర్థ్యం గరుడ పక్షులు కూడా ఉంటుందండి. మనుషుల పైకి ఎత్తుకుపోయి తింటూ ఉంటాయి అన్నమాట. అట్లా ఎక్కువగా అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులు పట్టుకెళ్ళి లాక్కెళ్ళి పైకి వెళ్ళిపోతుంటాయి, గాలిలో పెట్టుకొని వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంత శక్తి సామర్థ్యం మనం వాటి మీద సంయమం చేయడం ద్వారా అటువంటి శక్తి సామర్థ్యం మనలో కూడా పెంపొందించుకోవచ్చు, అంటే అధికాధికంగా పెంపొందించుకోవచ్చు. అటువంటి బలం మనలో ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ సంయమం ద్వారా వస్తుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అందుకే వైనతేయ బలే సంయమాత్. వైనతేయ అంటే గరుడ పక్షి యొక్క బలం మీద సంయమం చేయడం ద్వారా వైనతేయో బలో భవతి. వైనతేయం యొక్క బలం ఏదైతే ఉందో అది మనకు కలుగుతుంది. అదేవిధంగా వాయు బలే సంయమాత్ వాయు బలో భవతి. వాయువు మీద అంటే ఒకసారి భయంకరంగా వాయువు వచ్చిన గాలి వీచినప్పుడు ఎట్లా అవుతుంది, పెద్ద భవనాలే పైకి ఎత్తుకోబోతుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా అనాదిగా ఎక్కువ వేళ్ల వర్షం వచ్చిన వేళ్ల సహితంగా పూర్తిగా పైకి లేపేస్తుందండి. అంత బలం ఉంటుంది వాయువులో. ఆ గాలి వచ్చినప్పుడు వేళ్ల సహితంగా మొత్తం భూమి నుంచి మొత్తం పైకి లేపేస్తుందన్నమాట. అడుగు నుంచి పూర్తి లేకు అంత బలం వస్తుంది. కాబట్టి అట్లా ఆ వాయు మీద బలం ఏదైతే ఉందో, వాయు శక్తి బలం ఏదో వాటిని సంయమం చేయడం మనలో అటువంటి బల శక్తి సామర్థ్యం మనలో కలుగుతాయి. వాటిని సంయమం చేయడం ద్వారా వాయువు యొక్క బలం మీద, అంటే గాలి యొక్క బలం మీద సంయమం చేయడం ద్వారా మనలో అటువంటి శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి ఏనుగు బలం మీద సంయమం చేయడం ఏనుగు యొక్క బలం కలుగుతుంది. గరుడ పక్షి యొక్క బలం మీద సంయమం చేయడం ద్వారా గరుడ పక్షి యొక్క బలం మనలో కలుగుతుంది. అదేవిధంగా వాయు బలం, మన గాలి ఏ విధంగా వీచినప్పుడు ఏ విధంగా అది తీవ్రంగా నడుస్తుందో అటువంటి బలం మీద సంయమం చేయడం ద్వారా మనలో కూడా ఆ వాయు బలం యొక్క సామర్థ్యం మనలో కలుగుతుందని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా 24వ సూత్రం ద్వారా వ్యాస భాషను కూడా అదే చెప్పారు ఇక్కడ. అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుంది. ఎవరైతే ప్రయత్నం చేస్తుందో అటువంటి వ్యక్తికి సామర్థ్యం కలుగుతుంది మనం చూస్తాం. నెక్స్ట్ చూడండి 25వ సూత్రము. 25వ సూత్రంలో ప్రవృత్తి ఆలోక న్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం. ఏమంట? ప్రవృత్తి ఆలోక న్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అని చెప్పి 25 సూత్రం చెప్పుకుంటున్నాం. ప్రవృత్తి ఆలోక న్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అంటే ప్రవృత్తి ఆలోక న్యాసాత్. ప్రవృత్తి అంటే ఏంటి? ఇప్పుడు ప్రవృత్తి మన మనసు యొక్క చిత్తం యొక్క ప్రవృత్తి అంటే ఏదో ఒక విషయం లీనం చేయడం. వాటి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది ఆ విషయం చెప్తున్నాం. ప్రవృత్తి ఆలోక న్యాసాత్ అంటే ప్రవృత్తి అంటే ప్రకాశాన్ని
సూక్ష్మ వ్యవహిత దూరస్థ వస్తువుల్లో సంయమం చేయడం వల్ల మన చిత్తం యొక్క ప్రకాశం, చిత్తం యొక్క మన మనసును ఒక విషయంలో ఏం చేసినప్పుడు అయితే మనకు వృత్తి కలుగుతుంది, అయితే సంస్కారం ఏర్పడుతుంది, ఏదో మనలో ఆ ప్రకాశం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా, సంయమాత్ ప్రజ్ఞాలోక అని చెప్పి, ఆ ప్రజ్ఞాలోకం ఉత్పన్నమైనప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో దాన్ని ఎక్కడ వినియోగించాలి? సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట, అంటే సూక్ష్మ విషయాల మీద, వ్యవహితంగా వ్యవధానంగా ఉండేటువంటి విషయాల మీద, వస్తువుల మీద, లేదా దూరస్థ పదార్థాల మీద సంయమం చేయడం ద్వారా వాటి యొక్క జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. ఈ సంయమం ద్వారా ప్రవృత్తి ఆలోక న్యాస, ప్రవృత్తి ఆలోకం ఏదైతే ఉందో, ప్రకాశం ఏదైతే ఉందో, చిత్తం యొక్క ప్రకాశక్తి ఏదైతే ఉందో, ఏ ప్రజ్ఞాలోకం ఏదైతే ఏర్పడిందో దాన్ని సూక్ష్మ వస్తువుల మీద, వ్యవధాన రహితంగా ఉండేటువంటి వస్తువుల మీద, లేదా దూరంగా ఉండేటువంటి వస్తు పదార్థాల మీద మనం సంయమం చేయడం ద్వారా వాటి యొక్క జ్ఞానం కూడా మనకు తెలిసిపోతుంది. ఆ యోగి తెలుసుకోగలుగుతారు. అని దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న కూడా వాటి సంయమం ద్వారా మనం తెలుసుకోవాలని శక్తి, సామర్థ్యం ఆ సంయమం ద్వారా ఆ యోగికి కలుగుతుంది, అంత సామర్థ్యం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు అనమాట. కాబట్టి ప్రవృత్తి ఆలోక న్యాస, ప్రవృత్తి అంటే మనసు యొక్క ప్రవృత్తి, ఆ ప్రవృత్తి లీనమైనప్పుడు అయితే ప్రకాశం కలుగుతుందో ఆ ప్రకాశాన్ని సూక్ష్మ వ్యవహిత వికృష్ట విషయాల మీద న్యస్తం చేయడం వలన, అంటే సంయమం చేయడం ద్వారా విప్రకృష్ట జ్ఞానం, అంటే వాటి యొక్క జ్ఞానం కూడా కలుగుతుంది, ఆ వస్తువు యొక్క జ్ఞానం కూడా యథార్థంగా తెలుస్తుంది అని చెప్పి ఈ 25వ సూత్రంలో చెప్పుకుంటున్నాం మనం. అంటే మనసు యొక్క చిత్తం యొక్క ప్రకాశాన్ని, జ్ఞానాన్ని సూక్ష్మ విషయాల పట్ల, వ్యవధానయుక్తమైనటువంటి వస్తువుల పట్ల, లేదా దూరంగా ఉండేటువంటి వస్తువుల పట్ల మనం సంయమించడం ద్వారా ఆ వస్తువు, మూడు పదార్థాల యొక్క సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు అని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని మనకు వ్యాస భాషలో చెప్పారు. ఏం చెప్పంటే, జ్యోతిష్మతి ప్రవృత్తి ఉక్త మనసః, జ్యోతిష్మతి ప్రవృత్తి ఉత్పన్న స్థితి నిబంధని అని చెప్పి సమాధి పదం మనం చెప్పుకున్నామండి. అంటే ఏదైనా ప్రజ్ఞాలోకంలో మనం ఏదైనా ప్రకాశంలో మన మనసును, చిత్తాన్ని కేంద్రీకరించడం వల్ల మనలో కూడా ఆ జ్యోతిష్మతి శక్తి వల్ల ప్రవృత్తి ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ శక్తి మనలో కలుగుతుంది. జ్యోతి అంటే ప్రకాశ శక్తి మనలో కలుగుతుంది. మనసును ఆ ఏదైనా ప్రకాశం నిర్మించడం వల్ల అటువంటి శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది చెప్పి అక్కడ చెప్పుకున్నామంట. అందుకే అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. జ్యోతిష్మతి ప్రవృత్తి ఉక్త మనసః, మనసుకి, ఈ చిత్తానికి జ్యోతిష్మ అంటే ప్రకాశయుక్తమైనటువంటి ప్రవృత్తి ఆ చిత్తానికి కలుగుతుంది. కానీ తస్యాం, ఆ శక్తిని, తస్యాం యః ఆలోక, తస్యాం యః ఆలోక తం యోగి సూక్ష్మే వా వ్యవహితే వా విప్రకృష్టే వా అర్థే విన్యస్య తం అర్థం అధిగచ్చతి, ఆ అర్థాన్ని తెలుసుకోగలుగుతాడంట. అంటే ఆ ప్రకాశ జ్యోతిష్మతి ప్రవృత్తిలో ఉత్పన్నమైనటువంటి ప్రకాశాన్ని, ప్రజ్ఞాలోకాన్ని, తస్యాం ఆ ప్రజ్ఞాలోకాన్ని, ఆలోక అంటే ఆ ప్రజ్ఞాలోక అయితే ఆలోక ఉత్పన్నం అంటే ప్రకాశం ఉత్పన్నమైనది, దాన్ని తమ యోగి సూక్ష్మే, ఆ ప్రజ్ఞాలోకాన్ని, సూక్ష్మ శక్తి సామర్థ్యాన్ని సూక్ష్మ విషయాల్లో, వ్యవహిత విషయాలు అంటే వ్యవధానంగా ఉండేటువంటి వస్తు విషయాల్లో, దూరంగా ఉండేటువంటి వస్తు విషయాల్లో, పదార్థాల్లో మనం విన్యసించడం వల్ల, అంటే సంయమం చేయడం ద్వారా వాటిని ప్రయత్నం చేయడం అని తెలుసుకోవడం కోసము. అప్పుడు తమ అర్థం అధిగచ్చతి, వాటి యొక్క అర్థం ఏదైతే ఉందో అది సూక్ష్మ వస్తువు కావచ్చు, దూరంగా ఉండేటువంటి వస్తువు కావచ్చు, వ్యవధానయుక్తంగా వస్తువు కావచ్చు, అది ఒక పరద వెనుక ఉండేటువంటి వస్తువు కావచ్చు, వాటిని సంయమం ద్వారా తమ అర్థం అధిగచ్చతి, వాటి యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు. అంటే ఆ శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతాయి అని చెప్పి ఇక్కడ 25 సూత్రంలో మనం చెప్పుకున్నాం. వ్యాస భాష కూడా అదే దాన్ని సూత్రార్థనే మనకు అదే అర్థాన్ని ఇక్కడ ద్యోతించింది, ప్రకాశింపజేసింది. సో మనలో చిత్త శక్తి యొక్క ప్రకాశం ఏదైతే ఉందో మన సూక్ష్మ విషయాల్లో, వ్యవహితమైనటువంటి విషయాల మీద, వస్తువుల మీద, పదార్థాల మీద, అదే దూరంగా ఉండేటువంటి వస్తు పదార్థాల మీద సంయమం ద్వారా వాటి యొక్క జ్ఞానం మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చూసుకున్నాం. అంటే అటువంటి ఐశ్వర్యం అతనికి కలుగుతుంది, ఆ సిద్ధి అతనిలో కలుగుతుంది. కాబట్టి ఈ మనిషికి జ్యోతిష్మతి ప్రవృత్తి ఏర్పడినప్పుడు మనం దాన్ని ఇష్ట తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 25 సూత్రం తర్వాత నెక్స్ట్ ఇంకా వ్యక్తి ఎటువంటి విషయాల మీద సంయమించే, ఎటువంటి స్థితి, ఎటువంటి విభూతి కలుగుతుంది ఆ విషయం చెప్తున్నారు. చూడండి, భువన జ్ఞానం సూర్య సంయమాత్, 26 సూత్రం చూడండి. భువన జ్ఞానం సూర్య సంయమాత్,
ఏంటండి? భువన జ్ఞానం సూర్యే సంయమాత్. సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా, అంటే సూర్యుడు అంటే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి, మతభేదం ఉంది. సూర్య అంటే ఇప్పుడు భౌతిక సూర్యుడు మనం ఏదో చూస్తున్నారు, ఉదయించే సూర్యుని చూస్తున్నారు కదా, ఆ సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా, అంటే ధారణ, ధ్యానం, సమాధి చేయడం ద్వారా ఏం కలుగుతుందంట? భువన జ్ఞానం. ఆ సూర్యుడిలో ఉండేటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో, సప్త లోకాలు ఏవైతే అవంతా వాటి యొక్క జ్ఞానం మనకి యథార్థంగా తెలుస్తుంది. సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా ఆ భువన జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అంటే భువన జ్ఞానం, ఆ భువన అంటే 7 లోకాల యొక్క జ్ఞానము సంయమం ద్వారా, సూర్యుడి మీద సంయమం ద్వారా కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సూత్రాలతో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అంటే లోకాంతర యొక్క జ్ఞానము సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా కలుగుతుంది. ఈ విషయంలో చాలా మంది ఏమంటారు అంటే, ఇక్కడ సూర్య అంటే సూర్యనాడి అని చెప్పుకుంటా, అంటే సుషుమ్న నాడి, చంద్రనాడి అట్లా చెప్తారు కదా. ఇది సుషుమ్న నాడి అంటే ఇడ, పింగళ నాడులు ఉన్నాయి కదా, వాటి మీద సంయమం చేయడం ద్వారా అలా అటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెప్తుంటారు. సరే, ఏదైనా కానీ మనం సంయమం చేయడం, ఆ వస్తువు తెలుసుకొని సంయమం చేస్తున్నాం కాబట్టి అది ఆ భువనం అంటే ఆ సూర్యుడి మీద సంయమం చేసినప్పుడు ఏవైతే ఆ జ్ఞానం అక్కడ ఉందో దాని ద్వారా ఆ విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం భౌతిక సూర్యుడి మీద తీసుకున్నాము. ఎందుకంటే సూర్యుడు అన్ని లోకాంతరం ప్రకాశింపజేస్తుంటాడు కాబట్టి ఇడా, పింగళ అవి కాకుండా మనము ఈ భౌతిక సూర్యుని తీసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఆ భౌతిక సూర్యుడు ఏదైతే మనం చూస్తున్న ప్రతి నిత్యమో ఆ సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా మనకు అటువంటి శక్తి సామర్థ్యం, అంటే బోన అంటే ఈ లోకాంతర యొక్క జ్ఞానం, ఎక్కడ ఏ లోకాలు ఏవి ఉన్నాయి ఆ లోకాల యొక్క జ్ఞానం మనకు మొత్తం తెలుస్తుంది, ఆ యోగికి తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం, ఇప్పుడు కనిపించే పృథ్వీ లోకం కాదు, ఇప్పుడు మనకి విస్తృతంగా వివరంగా చెప్తారు. చాలా లోకాంతరం, ఒక్కొక్క నక్షత్రం ఒక లోకం, అట్లా ఒక్కొక్క లోకంలో ఒక రకమైన దివ్యమైనటువంటి అక్కడ ఐశ్వర్యం ఉన్నాడు, దివ్యమైనటువంటి ప్రజలు ఉన్నారు, దివ్యమైనటువంటి ఆత్మలు ఉన్నారన్నమాట. అక్కడ ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క బ్రహ్మలోకం కావచ్చు, ఇంకేం లోకం కావచ్చు, స్వరలోకం కావచ్చు, అవన్నీ ఒక్కొక్క లోకంలో ఒక రకంగా ఉన్నాయన్నమాట. వాటి యొక్క గతివిధిని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నుండి కూడా ఈ పృథ్వీ లోకంలో ఉంటూ కూడా సంయమం ద్వారా, సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా అటువంటి విశాలమైనటువంటి లోకాంతరుల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేయడం ఇటువంటి జ్ఞానం కలుగుతుందని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సంయమం చేయడం అంటే చాలా మంది ఉదయించే సూర్యుని మనం సంయమం చేసుకోవచ్చు అంటే ఒకసారి చూడొచ్చు అన్నమాట. ఏకతానత పూర్వకంగా అంటే ఆ త్రాటక విద్య అని ఎప్పుడైనా వింటారు. త్రాటకం అంటే ఆ కన్ను రెప్ప కొట్టకుండా ఆ సూర్యుని చూడాలి, అంటే ఉదయించే సూర్యుని చూడాలండి. మళ్ళా కొంచెం పైకి వచ్చిన ప్రకాశం ఎక్కువ విందా చూస్తే మనకు కళ్ళే పోతాయి అన్నమాట. ఉదయించే సూర్యుని చూసినప్పుడు దాంట్లో ఔషధ కిరణాలు ఉంటాయి కాబట్టి చాలా దాంట్లో రోగ ప్రతిరోధ క్షమత ఉంటుంది, దాంట్లో ఇంకా సామర్థ్యం చాలా మనకు ప్రాణశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని రకాల శక్తి మనలో వ్యక్తి యొక్క వికాసానికి ఉపయోగపడేటువంటి తత్వాలన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. అంటే ఉదయమే సంయమం చేయాలి, త్రాటకం చేయాలి. త్రాటక విద్య అంటే పొద్దున్నే చేస్తే అన్ని రకాలుగా మనకు ఉపయోగంగా ఉంటుంది, లాభకరంగా ఉంటుంది. ఎప్పుడు ఉదయం ప్రకాశం ఎక్కువగా మనం చూడగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఎరుపు రంగులో ఉంటుంది అంటే ఉదయించే సూర్యుడు, అప్పుడు మనకు త్రాటకం చేయడం వల్ల, అంటే అక్కడ ధ్యాన సమాధి చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎక్కువ ప్రకాశం వచ్చిన తర్వాత, ఎక్కువ పైకి వెళ్ళిపోయిన తర్వాత ప్రకాశ కిరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు మన కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. అప్పుడు చేయకూడదు. అట్లా ముందు ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు ఉదయించే సూర్యుని మనం చూసినప్పుడు వాటిని గమనించడం, ఆ సూర్యుని యొక్క గతి, సూర్యుని యొక్క స్వరూపం ఏ రకంగా ఉందో వాటిని మాటికి ధారణ, ధ్యానం, సమాధి చేయడం వలన ఆ సూర్యుడు ఎన్ని లోకాంతరం ప్రకాశింపజేస్తున్నాడో ఆ లోకాలు మొత్తం కూడా మనకు ఆ యోగి తెలుసుకోగలుగుతారు. ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఉన్నారు, ఏ ఆత్మలు ఉన్నాయి, ఎటువంటి స్థితి గతివిధి నడుస్తుంది అనేది ఆ లోకాంతరం యొక్క జ్ఞానం మనకు తెలుస్తుంది చెప్పి ఇక్కడ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ సూర్యుని మీద సంయమం చేయాలి. ఒకటి చెప్పాను, త్రాటక విద్య అని చెప్పి. త్రాటకం అంటే ఆ సూర్యుని మీద ఏకతానిగా చేయడం వలన మనకి అటువంటి శక్తి కలుగుతుంది. కొంతమంది అలా ప్రయత్నం చేసి అటువంటి శక్తి సామర్థ్యాన్ని చూడగలుగుతారు. ఇప్పుడు మనకు కరెంటు బల్బు ఉంది కదా, ఆ కరెంటు బల్బు ప్రకాశం ఉంటుందంట, అది సూర్యుడి మీద సంయమం చేసి మన త్రాటక విద్య ద్వారా ఏదైతే శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకుంటామో, ఇటువంటి సామాన్యంగా ఉండే బల్బులు ఏవైతే ఉన్నాయో వాటిని త్రాటకం చేయడం వలన మనం వాటిని చూసినప్పుడు ఆ బల్బులో ఉండే ప్రకాశాన్ని మనము దాని తిరోభావంతో దాన్ని ఎన్నికి నెట్టుతూ ఆ బల్బుని పగలగొట్టేసి ఉండే శక్తి సామర్థ్యం మన ఆ కంటికి మనకు కలుగుతుందండి. అంటే ఆ శక్తి సామర్థ్యం వస్తుందన్నమాట. దాన్ని ఏకతానతాపూర్వకంగా కంటిన్యూగా చూడటం వలన అది ఆ బల్బ్ అయితే అది పగిలిపోతుంది.
అది అందరికీ సాధ్యం కాదు. అలా ప్రయోగాలు బాగా అభ్యాసం చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు అటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేదు. చిన్న విషయం కాదు అట్లా చేయడం అంటే. ఒక బల్బుని పలగొట్టడం అంటే. కాబట్టి అటువంటి శక్తి ఎప్పుడు సూర్యుడి మీద సంయమం చేసి ఎక్కువ సామర్థ్యాన్ని పొందిన ఆ సిద్ధి కలిగినప్పుడు, సిద్ధి కలగాలన్నమాట. అంటే సూర్యుడి మీద సంయమం చేసి సిద్ధి కలిగినప్పుడు ఇటువంటి లౌకిక బల్బులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే బల్బు వెలిగినప్పుడు ప్రకాశం వస్తుంది కదా. ఆ చూడడం వల్ల ప్రకాశ శక్తి అంతా మనం చూస్తున్నాం అంటే కొంత ఎన్నికి వెళ్ళిపోతుంది. ఆ ప్రకాశం వెళ్ళిపోతుంది. ఆ దాంట్లో కేంద్రీకృతం చేయాల అక్కడ సంయమం చేయడం ద్వారా అది ఆ ప్రకాశ శక్తికి అది వేడెక్కిపోయి మొత్తం అదే పగిలిపోతుంది అన్నమాట. అదే ఒక ఐశ్వర్యం, ఒక సిద్ధి అంట. ఆ సిద్ధి సామాన్య విషయం కాదు. చాలా అభ్యాసం చేసినప్పుడు అది కలుగుతుంది. కాబట్టి అంతటి శక్తి సామర్థ్యం వస్తుంది. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు ఆ లోకాంతా ఎంతవరకైతే ప్రకాశం అందిస్తుందో అందులో ఏ లోకాల్లో అయితే ఏమేమి ఉన్నాయి, అందుకే ఆ సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా అటువంటి శక్తి సామర్థ్యం ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నాము. అంటే ఎటువంటి జ్ఞానం కలుగుతుంది చూడండి. ఇక్కడ సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా ఎటువంటి లోకాలు, సప్త లోకాలు ఉంటున్నాయి. సప్త లోకాలు ఏంటివి? ఈ వ్యాస భాష ద్వారా మనం కొంచెం విస్తృతంగా వివరంగా చెప్పుకున్నాం. చూడండి. సూర్య సంయమత్ భువన జ్ఞానం, భువనం యొక్క జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానం కలుగుతుంది అది చెప్పే వ్యాస భాషలో చూడండి. తత్ ప్రస్థాద సప్తలోకాహ, వాటి యొక్క ప్రస్థానం, సూర్యుడు యొక్క ప్రస్థానం అంటే విస్తృతి ఎలా ఉంది? 7 లోకాలు ఉన్నాయంట. ఆ భువన సూర్యుని యొక్క పరిధిలో ఎన్ని ఉన్నాయంట? 7 లోకాలు ఉన్నాయి. తత్ ప్రస్థాద, వాటి యొక్క విస్తారము సప్తలోకాహ, 7 లోకాలు. ఏంటి? 7 లోకాలు. ఏంటివి 7 లోకాలు? తత్ర, అందులో అవిచేహి ప్రభృతి మేరు పృష్టం యావత్ ఇత్యేవం భూలోకః. అవిచేహి ప్రభృతి అంటే ఈ భూమి నుండి మొదలుకొని, ఏంటండి? ఈ భూమి నుండి మొదలుకొని, అవిచేహి అంటే భూమి నుండి మొదలుకొని, అవిచేహి ప్రభృతి మేరు పృష్టం అంటే మేరు పర్వతం వరకు. మేరు పృష్టం అంటే మేరు పర్వతం అని ఒక పర్వతం అంటది. భూమి నుంచి మొదలుకొని కొంచెం ఎత్తులో కొంచెం ఒక పర్వతం ఉందన్నమాట. ఆ మేరు పృష్టం వరకు యావత్ ఎంతైతే ఉందో ఏవం భూలోక, అదంతా భూలోకం అంట. భూలోకః అంటాం. ఇది ఒక లోకం. నెక్స్ట్ మళ్ళా ఆ మేరు పర్వతం చెప్పి అక్కడి నుంచి మొదలుకొని ఇంకా అట్లా కొంచెం ముందుకు మేరు పృష్టాత్ ఆరభ్య అధ్రువాత్, ధ్రువ పర్యంతం, ధ్రువ వరకు ఏదైతే ఉందో మేరు పృష్టాత్ ఆరభ్య, మేరు పర్వతం నుండి మొదలుకొని ధ్రువ పర్యంతం, ధ్రువ వరకు ఏమున్నాయి? గ్రహ నక్షత్ర తారా విచిత్రం అంతరిక్ష లోక. అదంతా అక్కడ ఈ మేరు పృష్టానికి ధ్రువకి మధ్యలో ఉన్నాయంట గ్రహ నక్షత్రాలు, విచిత్రమైనటువంటి ఇవన్నీ. ఇంకా నక్షత్రాలు దాంట్లో రకరకాలుగా ఉన్నాయన్నమాట. తారా నక్షత్రాలు ఇవన్నీ కూడా మనం బిడ్డ చెప్పుకుంటాం. అవన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో దాన్ని అంతరిక్ష లోకం అంటాము. అంటే గ్రహ నక్షత్ర తారా విచిత్రమైనటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ అవన్నీ అంతరిక్ష లోకం అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత తతః పదం, దాని తర్వాత ఇప్పుడు భూలోకం చెప్పుకున్నాము, అంతరిక్ష లోకం చెప్పుకున్నాము. దాని తర్వాత ఏముంది? తతః పదం స్వర్లోకః పంచవిధః, తర్వాత ఉండే లోకాలు 5 రకాలంట. అవి అందులో మాహేంద్ర తృతీయో లోకః, అందులో ఈ 5 రకాలు చెప్పుకున్నదా? మనం ముందు 2 చెప్పుకున్నాం, తర్వాత 5 చెప్పామంట. 5 రకాలు మిగిలినవి. తతః పదం స్వర్లోకః పంచవిధ, స్వర్లోకం 5 రకాలుగా ఉంది. అందులో 3వ లోకం ఏంటంట? 5 రకాల్లో 3వ లోకము మాహేంద్ర తృతీయో లోకః. మాహేంద్ర అనేది ఒక లోకము, అది 3వ లోకం అంట. చతుర్థ ప్రాజాపత్య లోకః. ఏంటండి? ఇక్కడ చూసుకోండి మీరు స్క్రీన్ మీద స్లైడ్ చూసి. చతుర్థ ప్రాజాపత్య లోకః ఏంటండి? చతుర్థ ప్రాజాపత్యో మహర్లోకః. ఈ 4వ ప్రాజాపతి లోకం ఏది? మహర్లోకం అంటాం. ఇది 4వది మహర్లోకము. అదేవిధంగా త్రివిధో బ్రహ్మలోకం, అది 3 రకాలు అంటాం. మళ్ళీ త్రివిధో బ్రాహ్మ, ఏది? జనలోకః, తపోలోకః, సత్యలోకః ఇది. ఈ రకంగా 7 లోకాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఆ సూర్యుడు సంయమం చేయడం ఈ 7 లోకాల యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది, ఆ యోగి కలుగుతుంది. ఎవరైతే సంయమం చేస్తారో ఈ 7 లోకాల యొక్క జ్ఞానం కలుగుతుంది. ఏం చెప్పుకున్నాము? ఒకటి భూలోకం చెప్పుకున్నాము, అంతరిక్ష లోకం చెప్పుకున్నాము, స్వర్లోకం చెప్పుకున్నాము. 5 రకాలుగా ఉంది. అందులో 3వ లోకము మహేంద్ర లోకం అంటామంట. చతుర్థ లోకాన్ని మహర్లోకం అంటాం, దాన్ని ప్రజాపతి లోకము. తర్వాత త్రివిధ బ్రాహ్మలోకం అనేది అది కూడా 3 రకాలుగా ఉంది. జనలోకః, తపోలోకః, సత్యలోకః ఇది అని చెప్పుకున్నాం. ఈ లోకాలనే ఈ శ్లోక రూపంలో సంగ్రహంగా ఒక శ్లోక రూపంలో ఇచ్చారు ఇక్కడ. అదే విషయాన్ని బ్రాహ్మ త్రిభూమికో లోకః. ఈ బ్రాహ్మలోకం 3 భూముల్లో ఉందంట. బ్రాహ్మలోకం ఎక్కడ ఎలా ఉందంట? మనం చెప్పుకున్న పైన జనలోకః, తపోలోకః, సత్యలోకః ఇది అని చెప్పి అవి 3 భూముల్లో యుక్తమై ఉందని చెప్పారు కదా శ్లోకంలో. బ్రాహ్మో త్రిభూమికో లోకః, 3 భూముల్లో యుక్తమై ఉంది.
తర్వాత ప్రాజాపత్య ప్రజాపతి లోకము, తతో మహాన్ మాహేంద్రశ్చ మళ్ళా మాహేంద్ర లోకము, తర్వాత స్వరితి ఉక్త స్వర్లోకం అని చెప్పిన పైన. తర్వాత స్వర్లోక దివి తార అంటే దివిలోకం మీద తార నక్షత్రాలు ఏవైతే ఉన్నాయి గ్రహ నక్షత్రాలు ఉన్నాయో ఆ లోకము. భువి ప్రజాహ భువి అంటే భూమి మీద ప్రజాలోకం, ఈ భూమి మీద ఏదైతే ఉందో ప్రజాలోకం అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద ప్రజాలోకం ఉంది. సో ఈ రకంగా 7 లోకాలు ఈ శ్లోక రూపంలో మనకి చెప్పారంట, పైన చెప్పేటివి ఇక్కడ. అందుకే బ్రాహ్మో త్రిభూమికో లోక ప్రాజాపత్య తతో మహాన్ మాహేంద్రశ్చ స్వరితి ఉక్తో దివి తార భూమి ప్రజాహ భూమి మీద ఈ ప్రజాలోకం ఉందంట. ఈ భూమి మీద అంటే ప్రజలు నివసిస్తున్నారు ఈ లోకం ఏదైతే ఉందో మనకు కనిపించేటువంటి లోకం. కాబట్టి ఈ రకంగా 7 లోకాలు ఈ సూర్యుడి మీద సంయమించగా తెలుస్తాయి అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ భూలోకంలో ప్రజల యొక్క స్థానాన్ని మనం చూసాము 7 రకాలుగా. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మనకు కొంచెం విస్తృతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, తత్ర ఆవీచే ఉపరి ఉపరి నివిష్టాహ షణ్ మహానరక భూమయ. ఇక్కడ ఈ భూమి మీద తత్ర ఆవీచే చెప్పాను, భూమి నుండి మొదలుకొని అంటే భూమికి పై పైన మనం చెప్పుకునేదా తత్ర ఆవీచే ప్రవృత్తి మొదలుకొని మేరు పృష్ఠం అంటే మేరు పృష్ఠం వరకు ఏదైతే ఉందో మేరు పర్వతం ఏదైతే ఉంటుందో అక్కడ పై పైన తత్ర ఆవీచేహి అంటే భూమి యొక్క విషయం చెప్తున్నామండి. మనకు 7 లోకాలు చెప్పుకున్నదా, 7 లోకాల నుంచి భూలోకం యొక్క వర్ణన ఇక్కడ చెప్తున్నామంట. భూలోకం ఉండే స్థితి ఎలా ఉంటుంది అన్నమాట. తత్ర ఆవిచే భూమే ఉపది ఉపది నివిష్టమైనటువంటి యుక్తమైనటువంటి షణ్ మహానరక భూమి 6 మహానరక భూములు ఉన్నాయంట. దీంట్లో కూడా ఈ భూమిలో 6 నరకాన్ని చెట్టు భూములు ఉన్నాయంట. షణ్ మహానరక భూమయ ఏంటి అవి? ఘన సలిల అనల అనిల ఆకాశ తమః ప్రతిష్ఠాః మహాకాల అంబరీష రౌరవ మహారౌరవ కాల సూత్ర అంధతామిశ్రాహ అంటే ఇవే వీటినే అంటే ఈ భూముల్లో అంధకార స్థితిలో ఉన్నటువంటి మహానరక స్థితిలో ఉన్నటువంటి అంధకారమైనటువంటి స్థితి గురించి చెప్తున్నాం అంట. ఇక్కడ ఘన సలిల అంటే వాటి యొక్క పేర్లు అంటే ఇవి ఎలా ఉన్నాయి, ఆ భూములు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనకు అవన్నీ చూడలేదు కదా, మనం మనకు పేర్లు కొత్తగా ఉండొచ్చు, వాటి యొక్క పేర్లు అలా ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చెప్పే ఘన అంటే ఘన అంధకారం, దానికి ఇప్పుడు ఇక్కడ చెప్పే ఘన అంటే మహాకాలం అంటే మహాకాల స్థితి ఉందంట. అంటే ఇక్కడ ఏవైతే 6 లోకాల గురించి చెప్పారో అంధకారం ఉన్నటువంటి భూముల గురించి చెప్పారో అవే వారికి ఇంకో రకం పేరు చెప్తే చెప్పారు అనమాట. ఘన సలిల అనల ఘన సలిల అనల అనిల ఆకాశ తమః ప్రతిష్ఠాః వీటి పేర్లే మళ్ళీ కింద మహాకాల అంబరీష రౌరవ మహారౌరవ అకాల సూత్ర అంధతామిశ్రాహ అని చెప్పిన ఈ మహానరక భూములు ఏవైతే ఉన్నాయో ఇలా ఉంటుంది చెప్పారు. అక్కడ ఎత్ర స్వకర్మ ఉపార్జిత దుఃఖ వేదనా ప్రాణినః కష్టం ఆయు దీర్ఘకాలం ఆక్షిప్య జాయంతే. ఈ మహానరకాల్లో 6 నరకాల్లో ఈ స్వకర్మ ఉపార్జిత తన కర్మల వల్ల చేసిన పాప కర్మల వలన అవి స్వకర్మ ఉపార్జిత దుఃఖ వేదనా ప్రాయణ అంటే దుఃఖాన్ని అనుభూతిని పొందేటువంటి దుఃఖ వేదనా ప్రాణులు ఏవైతే ఉన్నాయో కష్టం అంటే అక్కడ ఈ మహానరక లోకానికి కేవలం కష్టమే ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు, దుఃఖ వేదనా ప్రాణ దుఃఖాన్ని అనుభూతిని పొందే ప్రాణులు ఏవైతే ఉన్నాయో అంటే అవి స్వకర్మల వల్ల పాపకర్మల వల్ల అటువంటి లోకం కలిగింది, మహానరక లోకం ఆ ప్రాణులు కలిగిందన్నమాట. అక్కడ కేవలం కష్టమేవ ఆయువు కష్టం అంటే ఆయు బలం అంటే ఆ ఆయువు మొత్తం కూడా కష్టమే ఉంటుందంట. మొత్తం కష్టాన్ని అనుభవించాలి అంటే భోగయోని ఒక రకంగా చెప్పాలంటే మొత్తం భోగాన్ని అనుభూతిని పొందుతూ ఉంటాయన్నమాట. సో కష్టం ఆయు దీర్ఘకాలం ఆక్షిప దీర్ఘకాలం కష్టాన్ని అనుభూతిని పొందుతూ ఉంటాయి. ఆ రకంగా అక్కడే ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుంది. అంటే ఆ కర్మలు పూర్తిగా నష్టమయ్యేంత వరకు ఆ కర్మ పరిహారం నష్టమయ్యేంత వరకు దీర్ఘకాలం అక్కడే ఉండి ఉత్పన్నమవుతుంటే నష్టమవుతూ ఉంటాయి. కాబట్టి ఆ కష్టం ఆయు దీర్ఘకాలం ఆక్షిప్య జాయంతే అక్కడ ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి అవి స్వకర్మ ఉపార్జిత దుఃఖ వేదన అంటే తన కర్మల వలన పాపకర్మ కన్నా సంచితం చేసుకుంటూ కర్మల వలన అటువంటి షణ్ మహానరక లోకం ఆ ప్రాణులకు కలిగింది. కాబట్టి ఈ రకంగా ముందు 6 మహానరక భూముల గురించి చెప్పుకున్నాము. తర్వాత చెప్తున్నాడు తతో కింద చూడండి,
నెక్స్ట్ ఏం చెప్పిన నెక్స్ట్ లోకాలు ఏంటి ఇక్కడ దాని తర్వాత మహాతల రసాతల అతల సుతల వితల తలాతల పాతాళాఖ్యాని సప్త పాతాళాని. మళ్ళీ తర్వాత దీంట్లో కూడా సప్త పాతాళలోకి ఉన్నాయంట. నరక భూముల తర్వాత సప్త పాతాళ లోకాలు ఉన్నాయంట. అంటే ఇంకా లోతుగా ఉండేటువంటి లోకాలు అంటే భూములు. అంటే ఈ భూముల్లో ఉండేటువంటి లోపల జరిగేటువంటి క్రియాకలాపాల గురించి చెప్తున్నామట. అంటే ఈ రకంగా ఉందని చెప్పి భూమి కింద కూడా ఏదో ఒకటి నడుస్తూ ఉన్నామట. అక్కడ ప్రాణులు జీవిస్తుంది, అక్కడ ప్రాణులు కర్మానుసారంగా అక్కడ ప్రాణి వ్యవస్థ నడుస్తూ ఉంది. కర్మఫల వ్యవస్థ అక్కడ ప్రకారంగా సుఖ దుఃఖాల అనుభూతిని పొందుతూ ఉన్నాయి. సో పాతాళ లోకాలు 7 రకాలు చెప్తున్నాయి ఇక్కడ. ఏం చెప్పినా మహాతల రసాతల తలాతల సుతల వితల అతల తలాతల పాతాళ ఆఖ్యాని సప్త పాతాళాని. ఇవి 7 పాతాళ లోకాలు. మనం ఎప్పుడైనా వింటుంటే పాతాళ లోకంలో ఉన్నాం అది అని చెప్పి దాంట్లో ఇవి రకరకాలుగా పేర్లు చెప్పారన్నమాట. ఈ రకంగా ఉన్నాయి 7 లోకాలు అని చెప్పి. దాని తర్వాత ఈ పాతాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంది ఈ భూమి లోకం ఇప్పుడు కనిపించేది. భూమిరియం అష్టమి సప్త ద్వీప వసుమతి. తర్వాత ఇవన్నీ 7 మహానరక భూముల తర్వాత సప్త పాతాళ లోకాల తర్వాత నెక్స్ట్ డే ఉంది ఇప్పుడు ఈ భూమి వచ్చిందన్నమాట. అంటే దాని కింద ఆ రకంగా భూముల్లో ప్రాణులు జీవిస్తూ ఉన్నాయి, అక్కడ కూడా ప్రాణులు ఉన్నాయని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాతాళ లోకం కూడా ప్రాణులు ఉన్నాయి. కర్మోపార్జిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా జన్మ తీసుకుంటూ అక్కడ ఉత్పన్నం అవుతున్నాయి, నష్టమవుతూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పానంటే ఇవి చెప్పిన తర్వాత భూమిరియం అష్టమి. ఈ భూమి అష్టమి భూమి అంట. ఏది సప్త దీప వసుమతి. ఇది 7 ద్వీపాలతో యుక్తమైనటువంటి వసుమతి భూమి. ఈ భూమి మనకు ఏంది ఈ సప్త ద్వీపాలు కదా మన ఈ భూమండలంలో 7 ద్వీపాలతో 7 సముద్రాలతో యుక్తమైన ద్వీపాలతో యుక్తమై ఉందన్నమాట. అందుకే భూమిరియం అష్టమి సప్త ద్వీప అంటే 7 ద్వీపాలతో యుక్తమైన వసుమతి భూమి. యస్యాం సుమేరు మధ్య పర్వత రాజ కాంచన. ఇక్కడ ఈ వసుమతి భూమి మీద సుమేరు యస్యాం సుమేరు మధ్య అంటే సుమేరు పర్వతం మీద పర్వత రాజ కాంచన అంటే పర్వతరాజ అయినటువంటి కాంచన పర్వతం ఉందంట. అక్కడ అంటే విశిష్టమైనటువంటి పర్వతం. ఈ 7 ద్వీపాలకు మధ్యలో ఒక విశిష్టమైనటువంటి పర్వతం ఉందంట. అక్కడ విశిష్టమైనటువంటి పర్వతం ఉందని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అంటే స్వర్ణిమ సుమేరు పర్వతం ఉందంట. స్వర్ణిమైనటువంటి దివ్యమైనటువంటి పర్వతం ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నామట. అంటే చూడండి ఈ పృథ్వీ మీద ఇన్ని రకాల భూములు ఏ రకంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఈ 7 ద్వీపాలతో యుక్తమైనటువంటి ఈ వసుమతి భూమి అనేది దీనికి మధ్యలో ఈ భూమికి మధ్యలో ఉన్న సుమేరు మధ్య పర్వత రాజ కాంచన అంటే స్వర్ణమైనటువంటి పర్వతం ఉందంట. అక్కడ ఏముంది తస్య ఆ పర్వతం ఎలా ఉందంట తస్య రజత వైధూర్య స్ఫటిక హేమమణి మయాని శృంగాని. 7 శృంగాలతో కూడా ఉండే పర్వతాలు ఉన్నాయంట. ఈ సుమేరు పర్వతం మధ్యలో ఏమున్నాయంట ఎటువంటి పర్వతాలు ఉన్నాయంట రజత వైధూర్య స్ఫటిక హేమమణి మయాని శృంగాని. ఈ 7 శృంగాలతో కూడినటువంటి పర్వతాలు ఉన్నాయంట. అంటే ఎలా ఉన్నాయంట వైధూర్యంగా ఉన్నాయంట. అంటే వైధూర్యమణితో యుక్తమైన అంటే ఇక్కడ చాందీ వైధూర్యమణి స్ఫటికమణి ఇంకా బంగారుతో యుక్తమైనటువంటి పర్వత శ్రేణులకు ఆ రకంగా కనిపించండి. ఇప్పుడు కొన్ని పర్వతాలు ఎలా ఉంటాయంటే పూరా బంగారుమయంగా ఉంటాయన్నమాట. అటువంటి పర్వతంతో యుక్తమైనటువంటి 7 శృంగాలు 7 పర్వతాలు ఉన్నాయంట. శృంగాలు పర్వతం తీసుకోవాలి. అట్లా ఈ సుమేరు పర్వతంలో 7 శృంగాలతో 7 పర్వతాలతో యుక్తమై ఉందంట. అంటే చాందీతోటి వైధూర్యమణితోటి స్ఫటికమణితోటి ఇంకా స్వర్ణమణితోటి యుక్తమైనటువంటి పర్వతాలతో యుక్తమై ఉంది ఈ సుమేరు పర్వతము. 7 శృంగాలతో యుక్తమైందని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తుంది మనకు.
అది ఎక్కడున్నాయి? తత్ర వైధూర్య ప్రాభానురాగాత్ నీలోత్పల నీలోత్పల పత్రశ్యామో నభసో దక్షిణ భాగ. అందులో ఇప్పుడు 7 శృంగాలు ఈ రకంగా ఉన్నాయని చెప్పాం కదా. స్ఫటికమణి తోటి, చాంది తోటి, వైద్యుమణి తోటి, స్వర్ణమయం తోటి, ఇవన్నీ శృంగాలు 7 శృంగాలు సుమేధ పర్వతం మీద చుట్టూ 4 వైపుల పర్వతాలు ఉన్నాయి. అందులో ఇక్కడ ఏం చెప్తున్నాడు? దక్షిణ భాగంలో ఉండేటువంటి పర్వతం ఏ రకంగా ఉందో అది చెప్తున్నాడు. అందులో దక్షిణ భాగము ఎలా ఉందంటే తత్ర వైద్యుర్య ప్రభానురాగాత్ అంటే వైద్యుర్యమణి యొక్క ప్రకాశం వలన నీలోత్పల పత్ర శ్యామో నభస. నీలోత్పల కమల పుష్పం ఏదైతే ఉంటుందో దాంట్లో నీలోత్పల పత్ర శ్యామ నభస అంటే శ్యామ వర్ణంలో ఆకాశం కనిపిస్తుంది. ఏది? దక్షిణ భాగం. వాడి దక్షిణ భాగము వైద్యుర్యమణి యొక్క ప్రకాశం వలన ఆ శ్యామ వర్ణంతో ఆ పర్వతం అంతా కనిపిస్తుంది. ఆ దక్షిణ భాగంలో ఉండేటువంటి నీలోత్పల పత్రం ఏ విధంగా ఉంటుందో ఆ శ్యామ వర్ణంతో ఆ పర్వతం మొత్తం ఆ రకం కనిపిస్తుంది దక్షిణ భాగం అంతా అని చెప్పారు ఇక్కడ. తర్వాత శ్వేత పూర్వ అంటే పూర్వ దిశ మరియు శ్వేతంలో శ్వేత పర్వతం మొత్తం శ్వేత ఆ పర్వతం శ్వేతంగా కనిపిస్తుంది, తెలుపు వర్ణంలో కనిపిస్తుంది అంట. ఏది? దక్షిణ భాగం వైద్యుర్యమణి ప్రభావ ప్రకాశం వలన అది నీలోత్పల పత్రానికి సమానంగా కనిపిస్తుంది, శ్యామవర్ణంలో కనిపిస్తుంది. అదే విధంగా పూర్వ భాగం ఎలా కనిపిస్తుంది? శ్వేత వర్ణంలో కనిపిస్తుంది అంట. అంటే శ్వేత పర్వతంలో మొత్తం పర్వతం శ్వేత తెలుపు వర్ణంలో కనిపిస్తుంది. తర్వాత స్వచ్ఛ పశ్చిమ, ఈ పశ్చిమ భాగం అంతా ఎలా కనిపిస్తుందంట? స్వచ్ఛంగా నిర్మలంగా కనిపిస్తుందంట. స్వచ్ఛంగా నిర్మలంగా కనిపిస్తుంది అంటే పర్వతం అంతా ఆ రకంగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ కుండకాభ ఉత్తర, కురుండకాభ ఉత్తర, ఈ ఉత్తర భాగం అంతా ఎలా కనిపిస్తుందంట? అంటే సుమేధ పర్వతంలో 7 శృంగాలు చెప్పుకున్నా, 7 పర్వతాలు చెప్పుకున్నదా, అందులో ఉత్తర భాగం ఎలా కనిపిస్తున్నా? కురుండకాభ ఉత్తర, ఉత్తర భాగం అంతా కురుండకాభ దిశలో కనిపిస్తుంది. అంటే అది ఒక పేరండి, ఆ రకంగా ఉంది, ఆ రకంగా ఉంది. కురుండకాభ స్థితిలో కనిపిస్తుంది. కురుండకాభ అంటే ఒక అది కూడా దివ్యమైనటువంటి ప్రకాశం అండి. అది కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఈ రకంగా కనిపిస్తుంది చెప్పుకున్నామో స్వచ్ఛంగా శ్వేతంగా కనిపిస్తుంది. కురుండకాభ ఒకటి వర్ణ విశేషంగా అక్కడ ఉత్తర భాగం కూడా కనిపిస్తుంది. కురుండకాభ అని చెప్పి పేరు పెట్టాడు. కురుండకాభ వర్ణంలో కనిపిస్తుంది. తర్వాత దక్షిణ పార్శ్వే చ అస్య జంబు, దానికి దక్షిణ పార్శ్వ భాగంలో ఉన్నది జంబూ ద్వీపం ఉన్నట్టు. మనం జంబూ ద్వీపం అని చెప్పుకుంటే భూభాగం మీద దక్షిణ పార్శ్వే చ అస్య జంబు అంటే జంబూ ద్వీపం ఉందంట. యతో అయం జంబూ ద్వీప అంటే దీన్ని మనం జంబూ ద్వీపం అని చెప్పుకుంటామంట. తస్య సూర్య ప్రచారాత్ రాత్రిన్ దివం లగ్నం ఇవ వివర్తతే. అక్కడ సూర్యుని యొక్క ప్రచారం, ఈ జంబూ ద్వీపం మీద సూర్యుడు ప్రకాశింపడం వలన రాత్రిని దివం అంటే రాత్రి పగులు మనకి ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అదే రాత్రిని దివం లగ్నం ఇవి వివర్తతే, లగ్నం యుక్తమై ఉందని చెప్పి మనకు కనిపిస్తుంది. సూర్య ప్రచారాత్ అంటే సూర్యుని యొక్క ప్రచారం వలన అంటే ప్రకాశం వలన రాత్రిని దివం రాత్రి పగులు ఇవన్నీ మనకు లగ్నం అంటే యుక్తమై ఉందని చెప్పి తెలుస్తుంది. తస్య నీల శ్వేత శృంగవంత ఉదీచిన్ ఆశ్రయ పర్వతాః ద్విసహస్ర ఆయామః కానీ తస్య నీల శ్వేతాంగవంతః ఉదీచీన ఆశ్రయ పర్వత ద్విసహస్ర ఆయామః. అంటే ఉదీచి అంటే ఉత్తర దిశలో ఎలా ఉన్నాయంటే పర్వతాలు ద్విసహస్ర ఆయామం అంటే 2000 సంవత్సరం విస్తీర్ణంలో పొడవుగా ఉన్నటువంటి విస్తృతంగా ఆ పర్వతం ఉందంట. ఆ పర్వతం ఎక్కువగా విస్తృతంగా విశాలంగా ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పారు అనమాట. ద్విసహస్ర ఆయామ అంటే 2000 విస్తృత దూరంతో యుక్తమైనటువంటి పర్వతం విస్తృతంగా ఉంది. తదంతరేషు త్రీని వర్షాన్ని నవ యోజన సహస్రాన్ని రమణకం హిరణ్మయం ఉత్తరాహ కురవహ ఇది. అంటే వాటి పర్వతాల మధ్యలోనే త్రీని వర్షాన్ని, ఇక్కడ వర్ష అంటే దేశం అని అర్థం చేసుకోవాలి. వర్ష అంటే వర్షం కాదు, దేశం అని. త్రీని అంటే 3 దేశాలు, నవ యోజన అని అంటే కొత్త యోజన అంటే కొత్త విస్తృత ప్రకాశంతో యుక్తమైనటువంటి నవ యోజన సహస్రాన్ని అంటే 9 యోజన దూరంలో ఉన్నటువంటి సహస్ర దూరంలో ఉన్నటువంటి రమణకం హిరణ్మయం ఉత్తర కురవహ, ఉత్తర భాగంలో రమణకం హిరణ్మయం అటువంటి పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. అంటే రమణీయంగా హిరణ్మయంగా అటువంటి పర్వత శ్రేణులు అక్కడ కనిపిస్తున్నాయి
అని చెప్పి ఇక్కడ ఉత్తరాహ కురవహ కురవ ప్రదేశం ఆ రకంగా ఉందని చెప్పి ఇక్కడ చెప్పారు. తర్వాత నిషేధం హేమకూట హిమశైలాహ దక్షిణతో 2,000 ఆయామ. అంటే ఇవన్నీ ఒక పేర్లు చెప్తున్నాడు. ఇవన్నీ మనకు పేర్లు కొత్తగా ఉండొచ్చు, అప్పుడు ఆ రకంగా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏ సమయంలో ఇప్పుడు, ఎందుకంటే భూభాగం అంతా అప్పుడు ఒకే అఖండ భారతంగా ఉండేది, అఖండ ఆర్యవర్త దేశంగా ఉండేది. ఇప్పుడు ఖండ ప్రజలుగా అయిపోయింది కాబట్టి మనకు ఈ విచిత్రంగా పేర్లు మనకు కనిపించవచ్చు. ఊరికే పేర్లు ఈ రకంగా ఉండేది అని భూభాగము ఊరికే నామకరణం చెప్తున్నాం. అంటే ఏమేమి ఉన్నాయని కాదు, ఈ రకంగా ఈ భూభాగం ఉండేది అని చెప్పి మనం చెప్తున్నాం ఊరికే. నిషేధ హేమకూట హిమశైల దక్షిణతో 2,000 ఆయామ. ఇది 2,000 విస్తీర్ణ యోజనల దూరంగా ఈ ఏది ఉన్నది నిషేధ హేమకూట హిమశైల. అంటే హిమశైల అంటే హిరణ్యంతో, అంటే బర్ఫ్ తోటి, అంటే ఆ మంచు వెలుతురు కూడుకున్నటువంటి పర్వత శ్రేణి ఆ రకంగా ఉండేది. 2,000 ఆయామ దూరంలో విస్తృతంగా వ్యాపించి ఉండేది అని చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత తద అంతర్దేశ వాటికి అంతర్గతంగానే, అంటే ఈ వాటిల్లోనే భూభాగాలు అంతర్గత ఏ ఉన్నాయని చూపిస్తున్నాయి ఇక్కడ. తద అంతర్దేశ 3 వర్షాన్ని నవ యోజన సహస్రాన్ని హరివర్షం కిం పురుషం భారతమితి. ఇక్కడ చూడండి, అంటే వాటి అంతర్గతంలో ఏవి ఉన్నాయి. తద అంతర్దేశం 3 వర్ష అంటే 3 దేశాలు, నవ యోజన అంటే 3 యోజనలు, 9 యోజనల సహస్ర దూరంలో విస్తృతంగా వ్యాపించి ఏమున్నాయంటే హరివర్షం కిం పురుషం భారతమితి. ఇప్పుడు హరివర్షం అంటే ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి దేశం ఏంటంటే హరివర్షం అంటే చీన్ దేశం అండి. చీన్ దేశం హరివర్షం కింద చెప్పేవాళ్ళు అప్పట్లో. చీన్ దేశము. కిం పురుష అంటే తిబ్బత్ దేశం. తిబ్బత్ అని పేరు వింటాం కదా, తిబ్బత్ ఒక దేశం కదా, దళాయిలామా ఉండేటువంటి ప్రదేశము. తర్వాత చీన్ దేశము, ఇది హరివర్షం అన్నమాట. అంటే ఇవన్నీ భూభాగంలో భిన్న పేర్లు చెప్తున్నాడు. అప్పట్లో పేర్లు భిన్నంగా ఉండేవి, ఇప్పుడు ఉండే పేర్లు భిన్నంగా ఉన్నాయి. అందుకే మనకు ఈ పేర్లు విచిత్రంగా ఉండవచ్చు మనకు. కాబట్టి హరివర్షం అంటే ఏం చెప్పాను, ఇప్పుడు ఉండే చీన్ దేశము. కిం పురుష అంటే తిబ్బత్ దేశం. అంటే హరివర్షం కిం పురుష భారతం ఇది అంత ఇంత ఒకే విధంగా ఉండేది అనమాట. ఇదంతా భారతదేశం కింద ఉండేది. మన కాలాంతరంలో మనకు ఇవన్నీ మన భూభాగంలో ఖండంలో విభజించుకున్నాం మనం. కాబట్టి ఇప్పుడుండే చీన్ దేశము, తిబ్బత్ దేశాన్ని ఇక్కడ మనం హరివర్షం కింద చెప్పుకున్నాం. నెక్స్ట్ సుమేరోహ ప్రాచీన భద్రాస్వ మాల్యవత్ సీమాన. సుమేరు పర్వతానికి ప్రాచీన దిశలో అంటే పశ్చిమ భాగంలో ఏమవుతుంది, భద్రాస్వాహ మాల్యవత్ సీమాన. భద్రాస్వ అంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రదేశం ఏంటి, మంచూరియా దేశం అంట. భద్రాస్వ అంటే మంచూరియా దేశం. ఇవి ఒక దేశం కదా, ఇవన్నీ విదేశాల్లో ఉన్నాయి కదా. ఈ మంచూరియా దేశం అంటే ఇప్పుడు పాతాల్లోకి, ఇప్పుడు అంతా విదేశాలన్నీ ఎక్కడ ఉన్నాయి, పాతాల్లోకం ఉన్నదా, మనంతా పైన ఉంది. ఈ విదేశాలు ఎవరున్నా పాతాల కింది భాగంలో ఉన్నాయన్నమాట. అంటే వాటి యొక్క లోకాల గురించి ఇక్కడ వాటి యొక్క పేర్లు అప్పుడుండే నామకరణం చెప్తున్నాం అన్నమాట, ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. అప్పట్లో భద్రాస్వ అంటే మంచూరియా దేశం అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మాల్యవాన్ సీమాన, ఆ సీమ ప్రదేశాలు, ఆ పర్వత శ్రేణులు. తర్వాత ప్రతీచీనాహ కేతుమాలాహ గంధమాదాన సీమాన. ప్రతీచీనాహ అంటే ఇక్కడ ఇప్పుడుండే ప్రదేశాలు ఏంటంటే రూసు, తుర్కిస్తాన్, రూసు ప్రదేశం ఉంది కదా, రూసు దేశం ఉంది కదా, అవి ఇక్కడ తీసుకోవాలి మనం. కేతుమాల అంటే ప్రతీచీన అంటే పూర్వ పశ్చిమ దిశలో ఉన్నాయంట. కేతుమాలాహ గంధమాదాన సీమాన. కేతుమాల గంధమాదాన సీమాహ అంటే కేతుమాల అంటే చెప్పిన కదా, రూసు దేశము, తుర్కిస్తాన్ దేశము, ఆ దేశాలు గురించి ఇక్కడ చెప్తున్నామట. అంటే ఆ దేశాలు ఉండేటివి. అంటే ఇవన్నీ కూడా సముద్ర తటంలో ఉన్నాయండి. ఈ పర్వత శిఖర భాగంలో, పర్వతానికి కొండ భాగాల్లో ఉన్నాయి, పర్వత భాగాల్లో ఉన్నాయన్నమాట. అందుకే వాటి పేర్లు చెప్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ మధ్య వర్ష మిళావృతం. మధ్యంలో ఉందంటే సుమే పర్వతానికి మధ్యలో ఇంకా వర్ష మిళావృతం అంటే మంగోలియా దేశం అంట. మంగోలియా పూర్వీ తుర్కిస్తాన్ దేశం. ఆ దేశం తీసుకోవాలి ఇక్కడ. మధ్య వర్ష మిళావృతం అంటే సుమేరు పర్వతానికి దగ్గరలో ఎటువంటి పర్వతాలు ఉండే, ఆ పర్వతాలను దగ్గరగా ఎటువంటి దేశాలు ఉండేటివి, ఆ దేశాల యొక్క పేర్లు చెప్తున్నాను అండి ఇక్కడ. అంటే పర్వత శ్రేణులను ఆశ్రయించి ఏ దేశాలు ఉన్నాయి, ఆ దేశాల యొక్క పేర్లు చెప్పుకుంటాము. కాబట్టి మధ్య వర్ష మిళావృతం అంటే తుర్కిస్తాన్, మంగోలియా దేశాలు తీసుకోవాలి. తద్ ఏతద్ యోజనా శత సహస్రం సుమేరోహో దిశి తద్ అర్ధేన వ్యూఢం. ఇవన్నీ కూడా సుమేరు పర్వతానికి అంటే సౌ యోజన దూరంలో, అంటే 100 యోజన దూరంలో వరకు వ్యాపించి ఉన్నాయంట. అంటే దిశల్లో అన్ని దిశల్లో తద్ అర్ధేన వ్యూఢం అంటే అర్ధ భాగంలో ఇవన్నీ పృథక్గా వేరువేరుగా ఉన్నాయి. ఒక అర్ధ భాగంలో ఇంకా విశాలంగా చాలా ఉంది.
ఆ పర్వత శ్రేణి చాలా, సుమేరు పర్వతం చాలా ఉంది. దాంట్లో ఒక అర్ధ భాగంలో శత యోజన దూరంలో, 100 యోజన దూరంలో ఇవన్నీ ఉంటాయంట. అన్ని దిశల్లో తది అర్ధేన వ్యూఢం, అర్ధ భాగంలో మొత్తం విడివిడిగా వేరువేరుగా పృథక్ రూపంలో ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. ఓకే, సో ఇవన్నీ మనకు పైన ఏ దేశాల పేర్లు అని చెప్పి ఇవన్నీ వర్షమిలాహ, కేతుమలాహ, ఇవన్నీ కిం పురుష హరివర్షం అని చెప్పి ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పర్వత శ్రేణులు అంటిపెట్టినటువంటి దేశాలండి. ఇప్పుడు ఇటువంటి అంతా మన భూభాగం ఈ విధంగా విస్తరించి ఉంది. అది ఒక లోకం, అక్కడ కూడా ఒక ప్రపంచం మనం కూడా చూస్తున్నాం. అక్కడ ఇంకా సూక్ష్మంగా వీటిని సంయమం చేయడం ద్వారా ఆ యోగి తెలుసుకోగలిగే శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పారండి. ఓకే, ఈ రకంగా భిన్న భిన్న సుమేరు పర్వతం మధ్యలో పర్వతాలు అంటి పెట్టుకుని ఇటువంటి దేశాలు ఉన్నాయి అని చెప్పి వీటిలో అర్ధ భాగంలో శత యోజన దూరంలో సగ భాగంలోనే ఇటువంటి దేశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ పృథక్గా వేరువేరుగా విభజించి ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాము. అస్తు, ఇంతవరకు చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఈ మిగిలిన అవశిష్ట భాగం రేపు చెప్పుకున్నామండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా సందేహం చెప్పండి. అంటే మీకు అన్ని కొత్తగా ఉండొచ్చు, దీంట్లో పేర్లే కొత్తగా ఉన్నాయి. దీని మీద ఏమైనా మీకు ఏదైనా ప్రశ్న కలిగితే చెప్పండి. హరి ఓం, వినిపిస్తుందండి? నమస్తే మహోదయ. త్రాటకము అన్న సంయము అన్న ఒకటే నమస్తే. త్రాటకం అంటే ఇది స్థూలంగా చేసేది, సంయమం అంటే కొంచెం సూక్ష్మంగా వెళ్ళిపోతాం మనం. ధారణ, ధ్యాన, సమాధి ఉంటుంది. త్రాటకంలో కేవలం ధారణ ఉంటుంది. ఏముంటుంది? త్రాటకంలో కేవలం ధారణ ఉంటుంది. ఆ శక్తిని సంగ్రహిస్తాం. అదే ధ్యానంగా మారిపోతుంది అనుకోండి, అక్కడ మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోమాట, సమాధి స్థితిలోకి వెళ్ళిపో, ధ్యానం అయితే ఉంటామట. ఆ త్రాటకం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ శక్తి దాంట్లో ఉండే ఊర్జ మనలో సంపాదించుకుంటామట. ఊర్జ సంపాదించుకుంటే పొద్దున్నే మనము సూర్యుడు ఉదయించేటప్పుడు మనం త్రాటకం చేయడం వల్ల కళ్ళతో అంటే రెప్పపటం చూసిన దాని వల్ల ఊర్జ మనకు కలుగుతుందండి. అదే కళ్ళ యొక్క రోషని పెరుగుతుంది ఇంకా బాగా. కానీ ఉదయమే చూడాలి. ఉదయం చూసినప్పుడే అటువంటి శక్తి సామర్థ్యం వస్తుంది. కొంచెం ఎక్కువ ప్రకాశం ఉందనుకోండి మన కళ్ళు పోగొట్టుకుంటాం మనం. అలా చేయొద్దు. మళ్ళా ఉదయించేటప్పుడు ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో ప్రారంభ దిశలో కొంతవరకు మనకు 2 నిమిషాలు 1 నిమిషం అట్లా నిదానంగా సామర్థ్యం పెంచుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకు శక్తి సామర్థ్యం చాలా పెరుగుతాయండి. ఏంటండి? తర్వాత 5 నిమిషాల కానించి స్టార్ట్ చేసుకోవచ్చు సూర్యుడు ఉదయించి. అట్లా అప్పుడు ఎందుకంటే అప్పుడు మనకు అటువంటి ఎక్కువ ప్రకాశం ఉండవట, ఎక్కువ సూర్యకిరణం అంత తేజవంతంగా ఉండవట. ఎక్కువ అయిపోతే అప్పుడు మళ్ళీ సూర్యకిరణం ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య వ్యక్తులకు వాళ్ళు చెప్తే మనకి ఇబ్బంది కలుగుతుంది, కళ్ళే పోతాయి. కాబట్టి అలా చేయొద్దు ఎవరు కూడా. అది ఒక తెలిసి గురు సమక్షంలో ఉండి మనం అభ్యసించాలన్నమాట. అటువంటి విద్యల్ని, త్రాటక విద్యల్ని మనం అభ్యాసం ద్వారా గురు సమక్షం చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మరి సామాన్య దశలో ఇప్పుడు మనకు పొద్దున్న సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటాం. ఇందుకోసమండి. పొద్దున్న ఎందుకు సూర్యుని చూస్తాము? దాంట్లో ఉండే సూర్యశక్తి ఊర్జ మనకు కలగడం కోసమే అని చెప్పి చెప్తాం. అందుకే సూర్య పొద్దున్నే వెళ్ళి గంగా నదికి వెళ్ళి ఎందుకు అర్ఘ్యం ఇస్తామంటే ఎందుకోసం. అందుకే పొద్దున్నే సూర్య నమస్కారాలతో మనం ఎందుకు ఆ సూర్యుకి ఎదుగు కూర్చొని చేస్తామంటే ఇందుకోసం అంట. కానీ ఉదయమే చేసుకోవచ్చు. కాబట్టి అది తొలి దశలో, ప్రారంభ దశలో సూర్యుడు ఉదయించేటప్పుడు మాత్రం చేసుకోవాలి. అలా అర్ఘ్యం చేసుకున్నా అక్కడ ఉండే ఊర్జ శక్తి సామర్థ్యం అంతా అతనికి కలుగుతుంది. ఈ ప్రథ ఇప్పుడేం కొత్తది కదా, మనం కూడా చేస్తున్నాం. పొద్దున్నే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటామట. అది ఇందుకోసం చెప్పామట. ఆ శక్తి సామర్థ్యం మనం ఆ సూర్యుడి మీద సంయమనం చేయడం ద్వారా తెలుస్తుంది. అంటే కేవలం ఇన్ని 7 లోకాలు ఉన్నాయి. 7 లోకాల్లో మనం భిన్న అందులో ఒక సుమేరు పర్వతం అంటి పెట్టుకుని ఎన్ని లోకాలు ఉన్నాయి ఇప్పుడు దేశ విదేశాలంతా దగ్గర అంటి పెట్టుకునేటువంటి లోకాలు అలా విస్తృతంగా 100 యోజన దూరంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. దాంట్లో అర్ధ భాగంలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మిగిలిన అర్ధ భాగం అంతా అట్లాగే ఉంది అనమాట. అది ఇంకా చాలా ఉంది, తెలుసుకునే విషయం చాలా ఉంది. అటువంటి విషయాలు మొత్తం కూడా ఒక యోగి వీటి సంయమం చేయడం కదా ఇక్కడే కూర్చుని మొత్తం చూసేటువంటి శక్తి సామర్థ్యం అతనికి ఆ దివ్య శక్తి వల్ల కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అస్తు. గురువు గారు నమస్తే. చెప్పండి. ఇక్కడ ప్రతి చోట కూడా సంయమము అన్నప్పుడు ఇప్పుడు సూర్యమే సంయమాత్ అట్లాగా ఇచ్చారు కదా. ఇవన్నీ సూత్రాలుగా ఇచ్చారు కానీ సాధనా పరంగా ప్రాక్టికల్ గా మనము అంటే ఒక భావం మీద గాని లేదా ఒక దీని మీద గాని ఎట్లా చేయగలుగుతాం? భువన జ్ఞానం సూర్యే సంయమం అంటే కళ్ళు మూసుకొని సూర్యుడిని ప్రకాశాన్నో లేదు అంటే సూర్యుడిని ఊహించుకోవడమేనా? దాన్ని అలాగే కాన్స్టెంట్
ఇప్పుడు సూర్యుని మనం చూస్తాం, ఉదయం చూస్తాం, సూర్యుడికి స్వరూపం ఏ రకంగా ఉంది. ఇప్పుడు దాన్ని అక్కడ స్వరూపం మనలో కూర్చున్నాం. మనకి ఇవన్నీ మనం సమాధి పనులు చెప్పుకున్నాం. ఎలా మనం ఒక విషయం మీద ఒక కమల పుష్పం చెప్పుకున్నాం, నేను చెప్పాను ఈ రకంగా చేయాలి. ఒక విషయం మీద మనకు ధ్యాన సమాధి వచ్చిందంటే దాన్ని బట్టి ఒక విషయంలో మనసు కేంద్రీకరించినప్పుడు భిన్న భిన్న విషయాలు కూడా కేంద్రీకరించవచ్చు అని చెప్పి, ఇక్కడ కూడా పొద్దున్న లేవగానే సూర్యుని ఒకసారి చూసిన సూర్యుని యొక్క స్వరూపం ఈ రకంగా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటే ఈ రకంగా ఉంటుంది. దాన్ని చూడటం వల్ల ఆ స్వరూపం మనకు ఒక స్మృతి, మనకు ఆ సంస్కారం ఏర్పడింది కదా, ఆ చాప్ మనలో పడింది అన్నమాట. కళ్ళు మూసుకున్న తర్వాత కూడా అదే స్వరూపం మనకు కనిపిస్తుంది. అదే విషయం ధారణ చేయవచ్చు మనం. అలాగే అభ్యాసం చేయాలి. అలా స్థితి మనకు ఓజలు కాకుండా అదే స్థితి ఎల్లప్పుడూ ఉండే విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఆ చేయంగా ప్రాక్టీస్ మీద ఆ సూర్య యొక్క స్వరూపం మనకు కనిపిస్తుంది అన్నమాట. అట్లా దానిలో ముందు ధారణ కలుగుతుంది, ఆ ధారణ ధ్యానంగా మారిపోతుంది. అప్పుడు సమాధిలోకి దిగినప్పుడు వెన్ని లోకాలన్నీ కనిపిస్తాయి. ఈ సూర్యుని యొక్క ప్రభావం, వీటి యొక్క ప్రకాశం ఎంతవరకైతే వెళ్తుందో, ఎన్ని లోకాలనైతే ప్రసరింపజేస్తుంది, వ్యాపింపజేస్తుందో, ఆ సమస్త లోకం అంతా సూర్యుని యొక్క ప్రభావం ఎంతవరకైతే ఉందో ఆ సమస్త లోకాలు ఆ యోగి కూర్చొని చూడగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యం అతనికి యోగికి వస్తుంది. అట్లనే ఇప్పుడు హస్తి బలాదిషు అన్నారు కదా, అంటే ఏనుగు యొక్క బలము మీద మనము సంయమం చేయడము. అయితే సో ఆ బలాన్ని మనము ఎలాగ ఊహించుకుంటాం? అంటే ఏనుగు ఇంత బలిష్టంగా ఉంది అంటే ఇంత పెద్ద మహత్ రూపం ఉన్నది దానికి, దాన్ని అది కొన్ని లారీలను కానివ్వండి, కొన్ని చెట్లను కానివ్వండి ఊరికే అలాగ పైకి తీసేయగలుగుతుంది అనే విధంగా మనము దానిని ఊహించుకోవాలనా, లేదంటే ఏనుగు యొక్క రూపం మీదే ధ్యానం చేస్తే సరిపోతుందా? అంటే ఏనుగు యొక్క బలం మీద, ఏనుగు యొక్క రూపంతో అయిన బలం అయినా ఒక చెట్టును చెప్పే చెట్టును మొత్తం చెట్టుని లాగి పడేస్తుంది, పెద్ద పెద్ద లారీని లాగేస్తుంది. ఆ బలం ఉంది కదా మనం చూసినప్పుడు, దాని యొక్క పరాక్రమ శక్తి ఉన్నప్పుడు ఆ బలాన్ని ఊహించుకోవాలి. అలాంటి బలం నాలో కూడా ఉందని ఆ ధైర్యం, ఆ శక్తి సామర్థ్యం మనలో పెరుగుతాయి అధికాధికంగా. అంటే ఆ రకం అంత బలం వస్తుంది, మనం కూడా ఏనుగు అయిపోతాను కాదు, శక్తి సామర్థ్యం మనలో పెరుగుతుందన్నమాట. ఆత్మిక అంటే మానసికంగా ఆత్మిక బలం పెరుగుతుంది. అంటే ఎటువంటి పైన సాహసంగా మనం ముందుకెళ్తాం, సాహసంగా చేసి ముందుకెళ్తాం. అట్లనే ఇంకొక క్వశ్చన్ గురుగారు, ఈ తత్వాల మీద ధ్యానము సంయమనము చేయమంటారు. పృథివీ తత్వం మీద, ఆకాశ తత్వం మీద, ఆ తత్వాల మీద ఎట్లా చేయగలుగుతాం గురుగారు? నీరంటే నీరు కదులుతూ ఉంటుందని మాత్రమే మనకి తెలుసు. పృథివీ తత్వం ఉంది, పృథివీలో ఏముందండి మనకు? పృథ్వీతత్వం ఉంది. పృథివీ మీద పృథివీ యొక్క గుణం ఏంటి? గంధం. ఆ గంధం మనం చూస్తున్నాం, రోజు ఏదో గంధం చూస్తున్నామా, ఏదో సువాసన చూస్తున్నామా? సువాసన కాదు, దుర్వాసన ఏం చూస్తున్నామా? మంచి సుగంధం మీద చేయండి. నాసికాగ్రం అనేది గంధం యొక్క గుణం కాబట్టి గంధం నాసికా గ్రహిస్తున్నమాట. సువాసన ఏదైనా కానీ మంచి వాసన గ్రహిస్తుంది. ఆ గంధం మీద ధారణ చేయాలి, ఆ సువాసన మీద ధారణ చేయాలి. ఆ గంధం ధారణ చేసే ఆ పృథ్వీలో ఉండే గంధ గుణాలు మొత్తం ఏదైతే పృథ్వీ యొక్క తత్వం యొక్క మొత్తం రహస్యం అంతా మొత్తం తెలిసిపోతుంది. పృథ్వీ యొక్క కార్యక్షేత్రం ఏదైతే ఉందో ఆ మొత్తం విస్తీర్ణం అంతా మొత్తం తెలిసింది. పృథ్వీ యొక్క ఇక్కడ కార్యం ఏంటి బ్రహ్మాండంలో, ఈ సృష్టిలో, ఈ జగత్తులో, అది గంధం మీద. అదేవిధంగా ఆకాశం మీద ఎలా చేయాలి? ఆకాశంలో ఉంది, శబ్దం ఉంది. ఆకాశం సంపూర్ణ ఇది విస్తృతంగా వ్యాపించింది, కానీ శబ్ద గుణం, శబ్దం ఎటుందా? శబ్దగుణం ఆకాశం. ఈ శబ్దం మీద సంయమనం చేయాలి మనం. శబ్దం విన్నాం కదా, ఇప్పుడు శబ్దం చెప్తున్నాం, ఆ శబ్దం మీద సంయమనం చేయడం వల్ల అది మనకు ఆ శబ్దం ఎల్లప్పుడు కంటిన్యూ గుంజాపనగా ఉంటుంది. మనం సంయమం చేయాలి, అన్ని పట్టుకోవాలి. సంయమం ద్వారా అవుతుంది ధారణ, ధ్యాన, సమాధి అనేది ఇందుకోసమే. ముందు ధారణ చేస్తాము, ఆ ధారణ పట్టుకోగలిగామంటే అది ధ్యానంలోకి మారిపోతుంది. నువ్వు పట్టుకోవాలి, తర్వాత సంయమంగా మారిపోయి ధ్యానంగా మారిపోయి సమాధిలోకి వెళ్ళిపోతుంది. ఆ రూపం ఎల్లప్పుడు మన మనసులో మెలుగుతూ ఉండాలన్నమాట. మెలిగినప్పుడే అది ధ్యానంగా మారిపోయి ఆ ధ్యానంలో కూడా మనం పూర్తి లోపల దిగిపోయినప్పుడు సమాధిలోకి మారిపోతుంది. అంటే నాది ఇక్కడ ఇంకొక ఇది ఏంటంటే, కళ్ళు మూసుకొని మనం మామూలుగా బయట శబ్దాలని పక్కన పెడితే లోపల అంటే ప్రకృతిలో ఒక రకమైన ఓంకార శబ్దము దానంతట దానిగా ఉంది. దాని మీద మనము అంటే దాని మీద కాసేపు కాన్సన్ట్రేట్ చేయడము అనేటటువంటి పరిస్థితి ఆ గురువు గారు మనసులో అంటే శబ్దం ఆకాశ గుణం అని చెప్పాం కదా. ఇప్పుడు ఓంకారంలో ఒక శబ్దం, దాని అర్థం మీద వద్దు, మీరు శబ్దం మీద ఉండండి. ఆ శబ్దం మీద ఉన్నప్పుడు శబ్దం మీద ఆకాశం ఉండే ఆకాశ తత్వం అంతా మొత్తము అదంతా మనకు దానికి సంబంధించిన జ్ఞానం అంతా మనకు సంపూర్ణంగా యథార్థం అవుతుంది. అక్కడ చేసుకోవచ్చు. శబ్దం మీద ఫోకస్ ఉంది ఇక్కడ, దాని అర్థం మీద ఫోకస్ లేదు. అర్థం వెళ్ళినప్పుడు మనకు మళ్ళీ సూక్ష్మంగా మనం ఈశ్వరుని పరమాత్మ విషయంలోకి వెళ్ళిపోతాము.
కాబట్టి ఆ, శబ్దం ఏదైనా శబ్దం కావచ్చు, శబ్దం మీద మనం ధ్యాన సమాధి చేయడం వల్ల అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది. ఫైన్. ఇప్పుడు కాస్త అవగాహన వచ్చింది బేసిక్ గా. అంటే ఈ పతంజలి యోగ సూత్రాలు నేను కనీసంగా ఒక 5-6 మాటలు చదివి ఉంటాను వేరియస్ పుస్తకాల నుంచి. ఇప్పుడు మీ ద్వారా వినడం వల్ల కొంత అవగాహన, ఒక ఓపెనింగ్ అన్నది మొదలైంది. అది అర్థమైంది. అదే అందుకే మా స్టార్టింగ్ లో చెప్పిన మంది అంటే మనకి దీని యొక్క సారాంశం మన సమాధి పదం వచ్చిందండి. మనం ఏదో ఒక విషయం మనకి నిజమా వాస్తవమా కాదని తెలుసుకోవడం కోసమే ఒక కమల పుష్పం కానీ, ఒక కర్పూరం కానీ, ఒక గంధం ఉంది. కమల పుష్పం యొక్క రూపం ఉంది. ఆ రూపాన్ని కానీ, దాని యొక్క సుగంధాన్ని కానీ మనం ఒకసారి కమల పుష్పం పెట్టుకున్న దాని యొక్క సుగంధం సువాసన ఏ విధంగా ఉంది, ఒకసారి నాసిక దగ్గర ముక్కు దగ్గర పెట్టుకుంటాం, ఆ వాసన మనకు బాగా వస్తుంది. అది మనకు అది పక్కకు తీసి పెట్టినప్పుడు అదే వాసన మనకు కొంచెం కాసేపు ఉంటుందన్నమాట. అవును గురువు ఆ గారు. వాసన అలాగే ఉంటుందన్నమాట. అలాగే ఉంటే ఎంతసేపు ఉండగలుగుతుంది, దాని సంయమం చేస్తుంది, దాన్ని గమనిస్తూ ఉన్నమాట. అది తర్వాత నిదానంగా అది ఓజులు అయిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టుకో, ముక్కు దగ్గర పెట్టుకో, మళ్ళీ ఆ వాసన చూడు. అదే చిన్నగా సమయావధిని పెంచుకుంటూ పోయాలి. పెంచుకుంటూ పోతున్నాం కొన్ని, అది స్థిరమైపోతున్నమాట. అది నీ సంకల్పం మాత్రంతో ఆ వాసన నువ్వు ఏదనుకుంటే మొదట ఏదో వాసన దగ్గర పెట్టుకున్న ఏ విధంగా వాసన వస్తుందో అది లేనప్పుడు అదే వాసన కంటిన్యూ కావాలి. అప్పుడు ధారణ మీకు సిద్ధించినమాట. ధారణ సిద్ధించినప్పుడు అది దాని మీద ఏకాగ్రత చేయడం వలన అది ధ్యానంగా మారిపోతుంది. ఆ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు సమాధిలోకి వెళ్ళి అప్పుడు నీకు ఆ గంధతత్వం యొక్క దివ్య గంధాలు ఏవైతే ఉన్నాయి పృథ్వీలో, అన్ని గంధాలు ఒకేసారి మనం ఈ సంకల్పం మాత్రంతో అన్ని వచ్చేస్తాయి అన్నమాట. మనసు సంకల్పం, నాకు ఈ గంధం కావాలి, ఈ గంధం వచ్చేస్తుంది. నువ్వు ఏ పదార్థం కావచ్చు, అది పదార్థం కావచ్చు, పుష్పం కావచ్చు, వస్తువు, దానికి ఏదైతే గంధగుణం ఉందో పదార్థంలో పృథ్వత్వంతో తయారైనటువంటి ఏదైతే ఉందో మొత్తం వచ్చేస్తుంది మనం. ఒకటి సిద్ధించదంటే ఇవన్నీ సిద్ధిస్తాయి మనకు. కరెక్ట్. అందుకే అది నిజమా కాదు తెలుసుకోవడం కోసం ఒకటి ప్రాక్టీస్ చేసుకున్నామంటే మనకు ఆత్మ పరమాత్మ ఈ బ్రహ్మాండ సృష్టిపడి లోకాంతం చెప్తున్నారు. నిజంగా ఉన్నాయండి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకం అని చెప్పినాం. ఎప్పుడు అంతా ఒకే విధంగా ఉంటుంది. మనం చేసే కర్మలను బట్టి ఒక్కొక్క పాతాళ లోకం, నరక లోకం అని చెప్పిన దీంట్లో సుమేధ పర్వతంలో స్వర్ణ పర్వతాలు ఉన్నాయంట. ఆ రకం చెప్తున్నాడు. చాందిని పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ అని ఆ రకంగా యుక్తమై ఉన్నాయంట పర్వతాలకి. అంటే ఒక్కొక్క లోకం విశాలం, అంత లోకం ఇది బ్రహ్మాండం, అనంత శక్తి, అనంత జ్ఞానంతో కూడుకొని ఉంది. సో ఇవన్నీ లోకాంతా మనం చూసుకోవచ్చు. మన కర్మను బట్టి ఇక్కడ ఉన్నామాట. దివ్య లోకాలు ఉన్నాయి, బ్రహ్మలోకాలు ఉన్నాయి. అక్కడ ఇటువంటి శక్తి సామర్థ్యం, ఇటువంటి యోగ్యత ఈ లోకంలో ఉంటుంది. అంటే బ్రహ్మాండంలో ఉంటే ఇప్పుడు అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ లోకంలో. కాబట్టి వాటన్నింటిని ప్రత్యక్షం చేసుకోవాలంటే ఈ రకంగా చేసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి, అస్తు. ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇక్కడ మనకు అంత ఇది కాదు, మన ప్రాక్టీస్ మనం చూసుకోవాలి. కానీ ఇటువంటి లోకాలు ఉన్నాయని చెప్పి మనకు పేర్లు చెప్పుకున్నాం. అవన్నీ కూడా పేర్లు కొత్తగా అయిపోయినాయి. అప్పట్లో ఉండేది దేశ విదేశాలంతా భూభాగం అంటే ఒకే విధంగా ఉండేది కాబట్టి అప్పట్లో ఉండే పేర్లు వేరు, ఇప్పుడు పేర్లు భిన్నంగా ఉన్నాయి మనకు. అందుకే అది ఇదిగా ఉంటుంది. కానీ ఇంత విశాలంగా ఉంది మొత్తం అంతా. పాతాళ లోకం ఇదంతా మనం పూర నడిగడ్డ మీద ఉందన్నమాట. మన ఎత్తు మీద ఉంది మన ప్రదేశం అంతా. అందుకే మనకెళ్ళి మన భూకంపాలు చాలా తక్కువగా వస్తుంది ఎత్తు భాగంలో ఉన్నప్పుడు. కొన్ని ఉన్నాయి, వస్తున్నాయి, కానీ విదేశాలు వచ్చినంత విధంగా మన వైపు రావు. ఇట్లా అక్కడ వచ్చినట్టుగా ఆ ఖండ ప్రజలు జరిగినట్టుగా అక్కడ జరిగినట్టుగా ఇక్కడ మనకి వెళ్ళి ఉండమంట. అంటే ఎక్కువ కొంచెం ఒడ్డుకే ఉన్నాయన్నమాట. మన దేశం అంటే భూభాగం అంతా ఒడ్డుకే ఉందన్నమాట. అంటే వాటిని పోల్చుకొని చూస్తే ఆ విధంగా. అస్తు. సో ఇంకా నెక్స్ట్ దీనికి ఇంకా కొంచెం విస్తృతంగా ఉంది. అది ఇంకా ఏమేమి ఉన్నాయి ఆ పర్వతాల గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఆ పర్వతాలు ఎటువంటి స్థితి కలుగుతున్నది, మనము ఏమేమి ఉన్నాయి, ఎటువంటి మనుషులు నివసిస్తున్నారో ఆ భూభాగాలు భూఖండాల్లో ఆ పర్వతాలను ఆశ్రయించి వాటి యొక్క ఎటువంటి శరీరం కలిగినటువంటి ఆత్మలు ఉన్నాయి, ఎటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి ఇంకా ఇక్కడ కొంచెం చెప్పారు. అది మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.